హాయ్ అండి, ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే బాలలత మేడం. లాస్ట్ ఇయర్ ఎంతో మంది తెలుగు వాళ్ళని సివిల్ సర్వెంట్స్గా అందించారు. మరి ఈ సంవత్సరం కూడా చాలామంది సివిల్ సర్వెంట్స్ని బాలలత మేడం తయారు చేసి మన దేశానికి అందించారు. సివిల్ సర్వెంట్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ అన్న పెట్టారా ఏంటి? తెలుగు వాళ్ళలో చాలామంది స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి తయారైన స్టూడెంట్స్ ఎక్కువ మంది. అందరూ కోచింగ్ చెప్తారు, అందరూ కోచింగ్ సెంటర్స్లో ఉంటారు, కానీ మెడికల్ ఏంటంటే ఖచ్చితంగా అద్భుతాలు తీసుకొస్తారు స్టూడెంట్స్. మీరు చూసిన ట్రెండ్లో గత సంవత్సరం కానీ ఏ సంవత్సరం కానీ వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటారు? మనం అనేక సందర్భాల్లో వింటుంటాం, యువత చేయట్లేదు, యువత దేశం గురించి ఆలోచించట్లేదు. అలాంటిది ఏం లేదు. శ్రీకర్ అని చెప్పి ఒక అబ్బాయి సివిల్స్ పాస్ అయ్యాడు. తను అమెరికాలో యాపిల్ కంపెనీలో నెలకి 5 లక్షల రూపాయల జీతం, దేశానికి ఏమైనా చేద్దాం, తల్లిదండ్రులకి ఏదైనా రుణం తీర్చుకుందాం అని చెప్పి అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి దేశం కోసం ఇద్దాం అని చెప్పి ఆలోచన ఉందండి. ఈ సంవత్సరం మీ స్టూడెంట్స్ పేర్లు ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారా? నాకు చాలా ఇష్టమైన అమ్మాయి అండి అశ్విజ. 2016లో దగ్గరకు వచ్చింది. ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తుండేదన్నమాట. చేసేటప్పుడు నేను ఒక మాట అనేదాన్ని, ఇంత అసాధారణమైనది సాధించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. అనూష, తను చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, పెళ్ళయింది. చాలామంది ఏమనుకుంటారు, పెళ్ళైతే చదువు ఆపేద్దాం అనుకుంటారు. అంత కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ వచ్చింది. పేరెంట్స్ ఐఏఎస్ అయ్యి పిల్లోడు ఐఏఎస్ అవ్వడం అనేది గొప్ప విషయం కాదు, కానీ నాన్న కూలీ అయ్యి కొడుకు ఐఏఎస్ అవడం అనేది నిజంగా గొప్ప విషయం. మీ దగ్గరికి ఎంతో మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా, మ్యామ్ నేను సివిల్స్ చదువుతానండి, లేదంటే నేను ఇది అవ్వాలనుకుంటున్నానండి, అసలు మీరే నాకు జీవితం, మీరే నన్ను కడదర్చాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారా? అంటే అసలు ఇతను చదవగలడా, లేదా అసలు అచీవ్ చేయగలడా, లేకపోతే అసలు ఇతని యాటిట్యూడ్ ఏంటి, ఇలాంటివన్నీ చూస్తారా మీరు? చాలా మంది వచ్చి ఇయర్ రాస్తాము, ఇయర్ ప్రిపేర్ అవుతాం, నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ అయిపోతామని పేరెంట్స్ కూడా అడుగుతారు. నువ్వు ఒక బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు పడుతుంది, ఎంబీబీఎస్ చదవాలంటే 5 ఏళ్ళు పడుతుంది, ఒక సైంటిస్ట్ అవ్వాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది. అయితే ఒక ఐఏఎస్ అవ్వాలంటే నువ్వు 1 ఇయర్లో 6 నెలల్లో మొత్తం టాలెంట్ వచ్చేస్తా. 10 పుస్తకాలు చదివితే ఐఏఎస్ పాస్ అవుతానంటే కూర్చొని చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎగ్జామ్ నీడ్స్ స్పాంటనిటీ. ఇంకో ఎక్స్ట్రీమ్ ఆస్పెక్ట్ ఇంకోటి ఉందండి. ప్రతి అమ్మకి నాన్నకి వాళ్ళ అమ్మాయి స్వాతిముత్యం. హైదరాబాదో ఢిల్లీయో పంపిస్తారు, బాగా చదువుతారు అనుకుంటారు. కానీ అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నారు? రోడ్డు మీద నుంచి సిగరెట్లు అవుతున్నారా? తొంభై శాతం మంది పిల్లలు పేరెంట్స్కి అబద్ధాలు చెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే కసితో చదువుతారో, ఎవరైతే ఫోకస్ పెడతారో, ఈ ఫోకస్ అనే దానికి కూడా అండి ఒక 2-3 టెక్నిక్స్ ఉన్నాయి. దాన్ని కొంచెం ట్యూన్ చేసుకుని చదివితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు, డాక్టర్లు ప్రతి ఒక్కళ్ళు అవుతారండి. ప్రిలిమ్స్ ఒక 2-3 సార్లు రాసి లేదా ఫస్ట్ టైం రాసి ఫెయిల్ అయితే ఆ మెంటల్ కండిషన్ చాలా ఇదిగా ఉంటుంది, అసలు నేను అచీవ్ చేయగలనా అని. అలాంటి కండిషన్లో మీ దగ్గర ఒక స్టూడెంట్ ఉంటే మీరు ఎలా బూస్టప్ చేస్తారు అతన్ని? ఈ రిజల్ట్స్లో మనందరికీ పాస్ అయిన వాళ్ళు కనపడుతున్నారు, కానీ ఈ రిజల్ట్స్లో అత్యున్నతమైన వ్యక్తులు, మంచి వ్యక్తిత్వం గల వాళ్ళు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి పాస్ కాలేకపోయారు. నిన్నే ఒక షేర్ చేసుకున్నాను నా స్టూడెంట్స్తో. ఎవరైతే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ కాలేదో, ఇప్పుడు నువ్వు పాస్ అయ్యావనుకో దేశానికి చాలా మంచిది. నువ్వు ఫెయిల్ అయ్యావనుకో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి యువత అనుకుంటే ఎంత పెద్ద అవకాశమైనా సృష్టించుకోవచ్చు. కానీ ఎందుకు సృష్టించుకోలేకపోతున్నారంటే మన 2 తెలుగు రాష్ట్రాలు నిరుద్యోగ భృతిస్తున్నాయి. స్కిల్స్ నేర్పించకుండా యువకుల్ని కూర్చొని మేము గుర్తిస్తామని తినండి అని చెప్పి, ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడున్న తరంలో విప్లవాలు రావాలన్నా, విప్లవాత్మకమైన మార్పులు రావాలన్నా యువత చేతుల్లో ఉంది. సివిల్ సర్వీసెస్ అనగానే 100లోకి వస్తేనే ఏదైనా సరే అన్నట్టు ఒక ఆలోచన ఉంది. ఓకే, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ర్యాంకులు అనేవి రిజల్ట్స్ వచ్చిన రోజే కనపడతాయండి. 1వ ర్యాంకా 10వ ర్యాంకా అనేది ర్యాంక్ ఇస్ కంపారిటివ్ మెరిట్. ఒక ఎస్టీ అబ్బాయి ఉన్నాడు,
700 ర్యాంక్ వచ్చినా తనకి ఐపీఎస్ వస్తుంది. అలానే ఒక ఎస్సీ అమ్మాయింది 400 ర్యాంక్ వచ్చినా ఐపీఎస్ వస్తుంది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జనరల్ కేటగిరీలో కంట్రీ ఫస్ట్ వచ్చావు, నీకు స్టేట్ కేటగిరీ రావాలని గ్యారంటీ అయితే లేదు. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను కేరళ నుంచి వచ్చి చదివాడు అనమాట. ఓకే. కేరళలో తను టాపర్ అనమాట ఆ ఇయర్లో. కేరళ అనుకుంటే తను కేరళ వచ్చేది, ఆ ఇయర్ ఖాళీ ఉంది. కానీ తను ఆంధ్ర పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? పిల్లలు మనం ఊరికే జడ్జ్ చేయలేం. సామాన్య ప్రజలకి ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా అసలు మాక్ ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తారు, అదంటే అది ఒరిజినల్ ఇంటర్వ్యూనా లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు జరిగే ఒక ప్రాసెసా, అది నిజంగా అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, దాని గురించి ఒకసారి చెప్పండి. మన ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ ఎగ్జామ్ అలా రాస్తాం, అలా మాక్ ఇంటర్వ్యూ. అయితే దీనిలో ఒక ప్రమాదం కూడా ఉంది. ఈ మాక్ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉదాహరణకి ఒక 70 సంవత్సరాల వ్యక్తి కూర్చున్నాడు. కొంతమంది ఎవరు తోచినట్టు చెప్పేస్తారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు కాకుండా ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని. సగం మంది పిల్లలు దీనివల్ల నష్టపోతారు కదా. అంటే మీ ఉద్దేశం ప్రకారం లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంకింగ్కి ఈ ఇయర్ ఏమైనా తగ్గిందని మీ ఉద్దేశమా? తగ్గితే ఎందుకు తగ్గిందని? చాలా మంది క్వశ్చన్ నన్ను అడిగారు, ఈ ఇయర్ తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంక్ తక్కువ ఉంది కదా అని. ఇందాక నేను ఒక మాట చెప్పాను, కేరళ నుంచి ఆనంద్ అని ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ ఐఏఎస్ అయిపోయాడని. మొన్న ఈ మధ్య నాకు కలిసి ఒక మాట చెప్పాడు. ఆంధ్రాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ డోర్ కూడా ఇంకోటి తీయాలి. ఐఏఎస్ ఆఫీసర్ రాగానే మరుసటి రోజు ఈగో బోల్డ్ డెవలప్ అవుతుంది ఆంధ్రాలో. నేర్పించేస్తారు. ఉదాహరణకి నిన్న రిజల్ట్స్ వచ్చాయి. నిన్నటి నుంచి నాకు కనీసం 30-40 ఫోన్స్ వచ్చి ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ అమ్మాయికి ఐఏఎస్ ఆఫీసరే కావాలి. సివిల్స్ రిజల్ట్స్ రాగానే మన రాష్ట్రాలు ఎలా ఉందంటే ప్రతి కులం వాళ్ళు వాళ్ళని చూసి వాళ్ళు సన్మానం చేస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా వాళ్ళ కులం వాళ్ళు పిలిస్తే నెక్స్ట్ రోజు వెళ్ళిపోతారు. ఇది ఎంతవరకు రైట్? ఇది తప్పు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు సివిల్స్ పాస్ అయిన తర్వాత ఎలాంటి కాళ్ళు వచ్చింది మనం చూడదా ఇదంతా కాదు, స్టేటస్. నిజం. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ మదర్కి అబ్బాయి అంటే చాలా ఇష్టం. మెయిన్స్ పరీక్షలప్పుడు నోట్లో అన్నం తినిపిస్తుండేది, నేను ఏడిపిస్తుండేదాన్ని, ఇలానే పెంచండి మీరు, ఇలానే పెంచండి, రేపు ఏం చేస్తాడు అని. లేదు మా అబ్బాయి పర్ఫెక్ట్. అదే తల్లి ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి కానీ ఈ పిచ్చి తల్లిదండ్రులు అదే స్టేటస్ సింబల్కి పోయి ఇలానే ఇంకా చేస్తూ ఉంటారు. మిగతా స్టూడెంట్స్ కన్నా సివిల్ సర్వెంట్స్ని, సివిల్ సర్వీసెస్ని ఒక గొప్ప స్థాయిలో మనం చూస్తాం కదా. సో సివిల్ సర్వెంట్స్ కూడా సినిమాలకు అంత ప్రభావం చూపిస్తుందంటారా వాళ్ళ మీద? మీరు కూడా సినిమాలో యాక్ట్ చేస్తుంటారు కదా. విషయం చెప్తారా, ఏమనుకోకండి. 99% తెలుగు సినిమాలు చూస్తే బ్రెయిన్ పెరగదు. 99% తెలుగు సినిమాలు రైట్. చూడండి, మన తెలుగు సినిమాలు పిల్లల్లో బ్రెయిన్ పెరగకపోగా కొత్త ఏదైతే జీవితంలో పనికిరాని అంశాలు ఉంటాయో అవన్నీ గొప్ప అంశాలన్నీ వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతాయి. దాంతో పాటు మనం చూస్తే బయోపిక్స్ అని తీస్తున్నారు. తీసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో వీక్నెస్ ఉంటుంది. దాన్ని చూపించకుండా ఒక మనిషిని ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ చేస్తే ఓకే ఇలా మనం బతకలేము, ఒక రోల్ మోడల్ కూడా తయారవ్వట్లేదు. అంటే బయోపిక్స్ మీద కూడా నమ్మకం పోతుంది. యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇంత ఇచ్చేస్తాము అని స్కీమ్స్ పెడితే వాళ్ళు ఎక్కడ కష్టపడతారు, అసలు ఎందుకు కష్టపడతారు? రాజకీయ నాయకుడికి ఎప్పుడు ప్రజలే తనపై డిపెండ్ అవ్వాలి. మనకి 2000 రూపాయలు ఇది వస్తుంది, లేదా మనకి 6000 రూపాయలు ఇది వస్తుంది. ఇది చాలా తప్పండి. ప్రజలకి ఈ విషయం అర్థం కావట్లా. యువతులు ఎవరైతే రాజకీయాల్లోకి వస్తున్నారో వాళ్ళందరూ కుటుంబ రాజకీయాల నుంచి వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇదేదో సంస్థానాల్లాగా, రాజుల సంస్థానాల్లాగా. యువత దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? వీళ్ళు ఒక రాజకీయ నాయకుడు మీటింగ్కి వెళ్ళి వెనకాల ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ మనం ఎందుకు లీడర్షిప్ చేయలేం? నిరుద్యోగం ఎన్నడూ లేనంత ఉందండి. బాగుపడిన వాళ్ళే బాగుపడతారు. మీరే చూసింటారు, అంబానీ కొడుకు పెళ్ళిళ్ళు. పేద విద్యార్థుల్లో చదువుకోవడానికి స్కాలర్షిప్లు లేవు. ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రాల్లో యువత అవి మాకు ఎక్కడ నష్టపోతామని చెప్పి ప్రశ్నించడం మానేసింది. కానీ సొసైటీని ఎవరు మారుస్తారు? ఎవరు మార్చాలి? సో ఇవి చూసాక నాకు అనిపించింది ఏంటి అంటే చాలామంది సివిల్ సర్వెంట్స్ రాజకీయాల్లోకి వస్తున్నారు, యువతను రమ్మనంటున్నారు, మీరెందుకు రాకూడదు అని నా ఉద్దేశం. రాజకీయాల్లోకి రావడం అంటే అందరిలాగా ఏదో ఒక పార్టీలో జరిపోయి
ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను, కానీ ఇలాంటి రాజకీయాల్లో కాదు. హాయ్ అండి, ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే బాలలత మేడం. లాస్ట్ ఇయర్ ఎంతో మంది తెలుగు వాళ్ళని సివిల్ సర్వెంట్స్గా అందించారు. మరి ఈ సంవత్సరం కూడా చాలామంది సివిల్ సర్వెంట్స్ని బాలలత మేడం తయారు చేసి మన దేశానికి అందించారు. మరి ఈ సంవత్సరం ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, వారు ఎవరు, ఏ విధంగా ఆవిడ దగ్గర రావడం జరిగింది, ఎలా వచ్చారు అనేది పూర్తి వివరాలని ఆవిడ మాటలను అడిగి తెలుసుకున్నానండి. బాలలత మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మీ మొహంలో సంతోషం కనబడుతోంది. అవునండి, ఈసారి మన తెలుగు వాళ్ళకి చాలా మంచి ర్యాంక్ సివిల్ సర్వీసెస్లో వచ్చాయి. దాంతోపాటు విభిన్నత్వం గల వ్యక్తులకు చాలామందికి, కష్టపడి చదివిన వ్యక్తులకు చాలామందికి ర్యాంక్స్ రావడం అండి. దాంతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి సివిల్ సర్వెంట్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ అన్న పెట్టారా ఏంటి మీరు? ఎందుకంటే గత సంవత్సరం ఈ సంవత్సరం చూస్తే కనుక చాలామంది స్టూడెంట్స్, తెలుగు వాళ్ళలో చాలామంది స్టూడెంట్స్, మీ దగ్గర నుంచి తయారైన స్టూడెంట్స్ ఎక్కువ మంది నిజం చెప్పాలంటే. అవునండి. సో ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు? ఏదైనా ఫ్యాక్టరీ పెట్టారని అనిపిస్తుంది నాకు. ఏదైనా అలాంటిదేం లేదండి. కాకపోతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కొన్ని మెళకువలు ఉండాలి. అందరూ కోచింగ్ చెప్తారు, అందరూ కోచింగ్ సెంటర్స్లో ఉంటారు, కానీ మెళకువలు ఏంటంటే ఏ రోజైతే వాళ్ళు మెయిన్స్ రాస్తారో, ఇంటర్వ్యూకి వెళ్తారో, అలాంటి సందర్భంలో లాస్ట్ మినిట్లో చాలా టెన్షన్ గురవుతారు. దాంతో మనం తోడుండి కొంత ధైర్యం చెప్పగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు తీసుకొస్తారు స్టూడెంట్స్. దీనిలో ముఖ్యంగా 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్ మీద పెట్టుంటారు, ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా. రాసినప్పుడు సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉంటుంది, మనం సాధించగలమా, మన వల్ల అవుతుందా అని. వెన్నంటూ ఉండి వాళ్ళని కొంచెం ముందుకు నడిపించే శక్తి కావాలి. అంతేగాని కేవలం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే చదువు మాత్రమే కాదు. ఎందుకంటే చాలామంది చదువుకుంటే పుస్తకాలు చదివితే సివిల్స్ పాస్ అవుతారంటే ఏ కోచింగ్ సెంటర్ నోట్స్ చదివినైనా సివిల్స్ పాస్ అవ్వచ్చు. కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో స్పాంటనిటీ ఉండాలి, తర్వాత మైండ్ రిలాక్స్డ్గా ఉండాలి, కొత్త కొత్త థాట్స్ ఐడియాస్ రావాలి. ఇవన్నీ రావాలి అంటే వాళ్ళకు ఒక ధైర్యం మనసులో ఉండాలి, మనం చేయగలం, మనం సాధించగలం. ముఖ్యంగా ప్రిలిమ్స్లో ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి రాయటం, ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ ప్రిలిమ్స్, ఎందుకంటే ఇది ఒక వైకుంఠపాళి అనమాట. దీనిలో ఏ స్థాయిలో ఫెయిల్ అయినా సరే మళ్ళీ రాయాల్సి వస్తాయి. ఈ సందర్భంలో ఒక వ్యక్తి అనేది వాళ్ళకి తోడుగా ఉంటే కనుక ఖచ్చితంగా కొంతవరకు ఉపయోగం జరుగుద్దండి. దాంతో కొత్తగా, ఎందుకంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా కొన్ని 100 కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, 100 మంది టీచర్స్ ఉన్నారు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళతో పాటు తోడుండే అవసరం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు చూసిన ట్రెండ్లో గత సంవత్సరం కానీ ఏ సంవత్సరం కానీ వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటారు మీ ఉద్దేశ ప్రకారం? స్టూడెంట్స్, యువత చాలా మార్పు వచ్చిందండి. మనం అనేక సందర్భాల్లో వింటుంటాం, యువత చేయట్లేదు, యువత దేశం గురించి ఆలోచించట్లేదు. అలాంటిది ఏం లేదు. ఉదాహరణకి ఈ సంవత్సరం శ్రీకర్ అని చెప్పి ఒక అబ్బాయి సివిల్స్ పాస్ అయ్యాడు. తను అమెరికాలో యాపిల్ కంపెనీలో నెలకి 5 లక్షల రూపాయల జీతం. నల్గొండ జిల్లా, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ నాన్న స్కూల్ టీచర్. అలాంటి అబ్బాయి మొత్తం అంత జీతం వచ్చే ఉద్యోగం వదిలేసేసి దేశానికి ఏమైనా చేద్దాం, తల్లిదండ్రులకి ఏదైనా రుణం తీర్చుకుందాం అని చెప్పి 25 ఏళ్ల వయసులో మొత్తం అన్నీ వదిలేసి ఇండియాకి వచ్చి ఒకటే అటెంప్ట్లో సివిల్స్ పాస్ అయ్యాడు. అంటే ఎవరైనా సరే ఈ రోజుల్లో అమెరికాకి వెళ్దాం, డాలర్లు సంపాదిద్దాం, లగ్జూరియస్ లైఫ్ అనుభవిద్దాం. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో ఖచ్చితంగా లగ్జూరియస్ లైఫ్ అయితే ఉండదండి. దానిలో మన సంతోషం చాలా తక్కువ ఉంటుంది. వచ్చిన 1-2 రోజులు, ర్యాంక్ వచ్చిన 1-2 రోజులు సంతోషమేనండి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్కువ దేశానికి సేవ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు. అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి దేశం కోసం నిద్దామని చెప్పి ఆలోచన ఉందండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. బూమ్ తగ్గిపోయింది, సాఫ్ట్వేర్ బూమ్. మనం చూస్తే 10 years బ్యాక్ ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక 40 years 50 years వయసు వచ్చిన తర్వాత తన ఫ్యూచర్ ఏంటి, ఏం రిటర్న్ ఇచ్చాం దేశానికి, పేరెంట్స్ కోసం ఏం చేసాం అని ఆలోచిస్తే వెనకాల చూస్తే అంత అగమ్యంగా ఉంటుంది. అదే ఒక సివిల్ సర్వీసెస్లో ఉంటే ఏ రోజుకు ఆ రోజు ఒక తృప్తి, పడుకునేటప్పుడు ఒక తృప్తి ఉంటుంది, ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఆలోచిస్తున్నాను మీరు చెప్తూ ఉంటే స్టూడెంట్స్, అంటే మీ మాటల్లో ఒకసారి వినాలి. ఈ సంవత్సరం మీ స్టూడెంట్స్ పేర్లు ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారా? ఈ సంవత్సరం మొదటగా నాకు చాలా ఇష్టమైన అమ్మాయి అండి అశ్విజ.
తను వాళ్ళ ఫాదర్ ఇంజనీర్. 2016లో దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు ఆన్సర్స్ రాస్తుండేది. ఫస్ట్ రోలో కూర్చుని ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తుండేది అనమాట. చేసేటప్పుడు నేను ఒక మాట అనేదాన్ని, నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా స్పెల్లింగ్స్ నీట్గా రాయాలి ప్రతిరోజు. 2 సంవత్సరాల్లో నేను అనుకున్న టైం పడుతుంది ఈ పాపకి అని. 2 ఇయర్స్లో చాలా మౌల్డ్ చేసుకుని పూర్తి స్థాయిలో కష్టపడి ర్యాంక్ సాధించింది. ఈ సంవత్సరం తనకి ఐఏఎస్ వస్తుంది. తను ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ ఆప్షన్తో ర్యాంక్ సాధించింది అనమాట. సో చాలా నార్మల్, అంటే సాదా సీదా నార్మల్గా ఉండే అమ్మాయిలు 2-3 సంవత్సరాలు కష్టపడి ఇంత అసాధారణమైనది సాధించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా ఈ సంవత్సరం మనం చూస్తే వైష్ణవి, తనకి లాస్ట్ ఇయర్ మెయిన్స్ రాసేటప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది, యాక్సిడెంట్ అయింది. సో తను కష్టపడి, అంటే రాయటం కూడా కష్టమే, కానీ కూర్చుని రాసి ఈ సంవత్సరం ర్యాంక్ వచ్చింది అనమాట తనకి కూడా. తన పేరు వైష్ణవి. ఇట్లా రకరకాల అమ్మాయిలు, ముఖ్యంగా అనూష, తను చార్టెడ్ అకౌంటెంట్. ఫ్యామిలీ ఉంది, పెళ్ళయింది. చాలామంది ఏమనుకుంటారు, పెళ్ళైతే చదువు ఆపేద్దాం అనుకుంటారు, అసలు చదువుకు అవకాశమే లేదంటారు కదా. అవకాశం లేదంటారు. కానీ అలాంటి అమ్మాయి వాళ్ళ హస్బెండ్ యొక్క ప్రోత్సాహంతో చిన్న బాబు పెట్టుకుని అంత కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ వచ్చింది. సో ఇది చాలా గొప్ప అంశం అండి. నిజం. గృహిణులు చాలామంది ఆడపిల్లలు పెళ్ళయ్యాక చదవరు అనుకుంటారు, కానీ ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా చదివి ఇంత ర్యాంక్ తీసుకురావడం నాకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. అదేవిధంగా చాలా ఎగ్జాంపుల్స్, ఉదాహరణకి పొన్నా వెంకటేష్, వాళ్ళ ఫాదర్ వ్యవసాయం, తండ్రి వ్యవసాయం అండి. చాలా సామాన్యమైన కుటుంబం, రాయలసీమ. ఇట్లాంటి అబ్బాయి అంత సాధారణమైన కుటుంబంలోంచి వచ్చి 3 ఏళ్ళు పట్టింది, చదువుతూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇంటర్వ్యూలో పోయింది లాస్ట్ ఇయర్. నిరుత్సాహపడకుండా మళ్ళా స్టార్ట్ చేసి చదివి ఈ సంవత్సరం పాస్ అయ్యాడండి. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కథ, ఆ కథలో ఎన్నో అద్భుతాలండి. దాంతో ఈ సంవత్సరం ధీరజ్, తను డాక్టర్ అండి. బేసికల్గా డాక్టర్ అయినా కానీ సివిల్ సర్వీసెస్లో వచ్చారు. ఫస్ట్ రైల్వేస్లో వచ్చింది, మళ్ళా స్టార్ట్ చేసి చదివి ఇయర్ ఖచ్చితంగా ఐపీఎస్ వస్తుంది తనకి. సో ఒక్కొక్కల మనిషి వెనకాల ఒక్కొక్క కథ. ఈ కథలో ఎన్నో నిజాలు, ఎన్నో కష్టాలు. దీనిలో అండి ప్రతి వ్యక్తిని చాలామంది అనుకుంటారు ఒక పందాలో చూసి జడ్జి చేసేయాలని, అంటే ఒక కొలమానం ఉంటుంది అనమాట. కానీ మనిషిని, ఏ మనిషినైనా తన పరిస్థితులను అంచనా వేసి ఆ మనిషిని అంచనా వేయాలి, ఏ పరిస్థితుల్లోంచి పైకి వచ్చాడు. ఉదాహరణకి ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన అబ్బాయి రేపు ఇంగ్లీష్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవడం గొప్ప విషయం కాదు. కరెక్ట్. కానీ ఒక ఆదిలాబాద్ తండాలో చదువుకున్న అబ్బాయి అద్భుతమైన ఇంగ్లీష్ రాసి లేకపోతే తర్వాత పైకి వస్తే అతని వెనకాల ఆ కష్టం మనకు తెలుస్తుంది. అహర్నిశలు ఎంత కష్టపడి చదివాడు, తన కోసం అతను ఏమేమి ప్రయత్నాలు చేశాడు. సో ఈ చాలా అద్భుతమైన అంశం అండి. అంటే పర్సన్ కెన్ బి జడ్జ్డ్ ఓన్లీ బై హిస్ సర్కమ్స్టాన్సెస్. మన అందరికీ ఒక యాస్టిక్ వేయలేం. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన స్వతహాగా ఎదిగిన వ్యక్తి. అంటే ఒక పేపర్ బాయ్గా లైఫ్ స్టార్ట్ చేసి దేశానికి మన రాష్ట్రపతి అయ్యారు, అంత గొప్ప వ్యక్తి అయ్యారనమాట. సో అన్నీ ఉండి అందరూ సపోర్ట్ ఇచ్చి గొప్ప వ్యక్తి అవడం అనేది సాధారణంగా జరిగే అంశమే. కానీ ఈసారి ర్యాంకుల్లో ఒక విభిన్నత ఉంది. ఎన్నో రకాల ఒడిదుడుకును ఎదుర్కొని ఆడపిల్లలుగా, గృహిణులుగా, తర్వాత వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత ఇలా రకరకాల అంశాలతో వీళ్ళు పైకి రావడం అనేది ఈసారి విభిన్నత. చాలామంది ఆంధ్రాకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అని ఆలోచిస్తారు, లేదా తెలుగు పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అని ఆలోచిస్తారు. ఫస్ట్ ర్యాంకే రానవసరం లేదండి, ఎందుకంటే 1వ ర్యాంకో 2వ ర్యాంక్ అనేది ఈరోజు రేపు కనపడుతుంది. తర్వాత జీవితాంతం వాళ్ళు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లే. వీళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎందుకంటే పేరెంట్స్ ఐఏఎస్ అయ్యి పిల్లోడు ఐఏఎస్ అవ్వడం అనేది గొప్ప విషయం కాదు. కానీ నాన్న కూలీ అయ్యి కొడుకు ఐఏఎస్ అవడం అనేది నిజంగా గొప్ప విషయం. దాన్ని ఆదర్శంగా ఈరోజు యువత తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. మ్యామ్, అంటే మీ దగ్గరికి ఎంతోమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా మ్యామ్, నేను సివిల్స్ చదువుతానండి, లేదంటే నేను ఇది అవ్వాలనుకుంటున్నానండి, లేదా నేను ఇలా ప్రిపేర్ అయ్యానండి, ఇంతకు ముందు లేదా ఇక్కడ తీసుకున్నానండి, లేదా మీ దగ్గరేనండి, అసలు మీరే నాకు జీవితం, మీరే నన్ను కడదర్చింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారా? అంటే అసలు ఇతను చదవగలడా, లేదా అసలు అచీవ్ చేయగలడా, లేకపోతే అసలు ఇతని యాటిట్యూడ్ ఏంటి, ఇలాంటివన్నీ చూస్తారా మీరు మీ దగ్గర జాయిన్ అవ్వడానికి? నా గురించి చెప్పే ముందు, అంటే నేను ఎలా జడ్జ్ చేస్తానో చెప్పే ముందు బేసిక్గా కూడా చెప్తానండి. పిల్లలు పుట్టి కొంతకాలం అయిన తర్వాత సొసైటీ వాళ్ళపైన ఒక జడ్జ్మెంట్ ఇస్తుంది, వీడి దేనికి పనికిరాడు, వీడి వల్ల కాదు,
అని చెప్పి, లేదా పేరెంట్స్ అంటారు మా వాడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని చెప్పి. అంటే సొసైటీ ఎన్ఫోర్సెస్ హోమోజినిటీ అండి, బట్ సొసైటీ లవ్స్ హెట్రోజినిటీ. అంటే హోమోజినిటీ, అందరూ ఒకేలాగా ఉండాలి, అందరూ డాక్టర్లు అవ్వాలి. ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ అంటే ఎంసెట్ మించిన ఎగ్జామ్ లేదు. కానీ ఈరోజు అర్థమైంది బీటెక్ అనేది ప్రతి కాలేజ్లో, మీరు అందరికీ తెలుసు, బీటెక్ చదువుకుని కూడా 8,000కి 10,000కి ఏ గుర్తింపు లేని ఉద్యోగాలు, జీతమనే కాదు గుర్తింపు లేని ఉద్యోగాలు, సొసైటీకి తిరిగి ఇవ్వలేని ఉద్యోగాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే మనం ఎంత ఒక ఆటో డ్రైవర్ పని చేసినా దాన్ని వరల్డ్ క్లాస్లో చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, చిన్నప్పుడే పిల్లల్ని హోమోజీనియస్గా, అంటే వాడు డాక్టర్ అయ్యాడు మనోడు కూడా డాక్టర్ అవ్వాలి అలానే పెంచాలని ట్రై చేస్తాం. డిఫరెంట్గా యూనిక్గా ఆలోచించే పిల్లల్ని మనం ఎక్కువ ఎంకరేజ్ చేయం, వీడు తేడాగా ఉన్నాడని అనుకుంటాం. కానీ పిల్లల్లో విభిన్నతని గుర్తించేవాడే పేరెంటింగ్ అండి. మనకి ఇప్పుడు హెలికాప్టర్ పేరెంటింగ్ అనే కొంత కాన్సెప్ట్ వచ్చింది. హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే పిల్లల్ని పొద్దాకా సూపర్వైజ్ చేయటం, చిన్నప్పుడే సూపర్వైజ్ చేస్తూ ఉండటం అనమాట. దీనివల్ల ఏమంటే వాళ్ళలో ఉన్న సృజనాత్మకత అనేది తగ్గిపోద్ది, వాళ్ళకి ఏదో అవ్వాలన్న కోరిక కూడా తగ్గిపోద్ది. నేను సచిన్ టెండూల్కర్ అవుతాను అంటే అందరూ సచిన్ అవుతారా అని అడుగుతారు, లేదా నేను టెన్నిస్ ఆడతానంటే అందరూ సానియా మిర్జా అవుతారా అంటారు. సో ఇలా కాకుండా మనం పిల్లల్లోని విభిన్నతను గుర్తించగలిగితే మాత్రం వేరియస్ ఫీల్డ్స్లో, భారతదేశంలో అదేనండి మేజర్ ప్రాబ్లం. ఉదాహరణకి ఇప్పుడు సుందర్ పిచాయ్ కానీ, సత్యానాదళ్ళ కానీ, లేకపోతే మనం చూస్తే మార్క్ జుకర్బర్గ్ కానీ, గొప్ప గొప్ప వాళ్ళందరూ అమెరికాలోనో యూరోప్లోనో, స్టీఫెన్ హాకింగ్ ఉన్నారు, ఆయన బ్రిటన్లో ఆయన చాలా గొప్ప గౌరవం లభించింది. ఇలాంటి సైంటిస్టులు, రీసెర్చర్స్ భారతదేశంలో ఎందుకు లేరు? మనలో టాలెంట్ లేక కాదు, టాలెంట్ ఈజ్ చీపర్ దాన్ టేబుల్ సాల్ట్. టేబుల్ సాల్ట్ కంటే కూడా టాలెంట్ ఎక్కువ ఉంది భారతదేశంలో. కాబట్టి ఈ భారతదేశంలో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మన పిల్లల్ని మనం అనుకున్నట్టు ఒక ఇంజనీరింగ్ చేసేస్తాం, రోబోట్స్గా తయారు చేస్తాం, ఒక సోషల్ ఇంజనీరింగ్ లాగా చేసి పిల్లలు ఇలానే ఉండాలి, ఒక హైపోథెటికల్ ఫూలిష్ సొసైటీలో మనం బతుకుతున్నామండి. క్రియేటివిటీ ఎంకరేజ్ చేయట్లేదు, క్వశ్చనింగ్ ఎంకరేజ్ చేయట్లేదు, రకరకాల అంశాలు. ఉదాహరణకి మీరు గమనిస్తే చిన్న బాబు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఏ రాజకీయ పార్టీయో బాబుది కూడా అదే రాజకీయ పార్టీలో ఉంటాడు, వాళ్ళ ఇంట్లో ఏదైతే ఆలోచన ఉందో ఆ బాబుది కూడా అదే ఆలోచన ఉంటుంది అనమాట. సో ఇలాంటివన్నీ చాలా అంశాలు. ఉదాహరణకి మన ఈ మధ్య ఒక మదర్ వాళ్ళ పాపను తీసుకుని దగ్గరకు వచ్చింది. మా అమ్మాయి చిన్నప్పుడు వాళ్ళ టీచర్ మదర్ తెరిసా గురించి చెప్పిందంట స్కూల్లో, ఏది ఉంటే అది దానం చేసేస్తుంది, ఈ అమ్మాయిని ఎలా మార్చాలి చెప్పండి అని. అయ్యో, మీ అమ్మాయి మదర్ తెరిసా అయితే మార్చాల్సిన అవసరం ఏంటి? ఉదాహరణకి ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే డబ్బులు ఉండాలి, సినిమా యాక్టర్ అవ్వాలంటే అందం ఉండాలి, మదర్ తెరిసా అవ్వాలంటే మంచి మనసు ఉండాలి, అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయండి మీరు అని చెప్తే, లేదండి మా అమ్మాయి అలా దానం చేస్తూ పోతే పెద్దయ్యకి ఏమవుద్దాం భయం వేస్తుంది అని చెప్పి. సో ఇలాంటి పేరెంటింగ్ చూడండి, అంటే మంచి మనసున్న పిల్లల్ని కార్లో వెళ్తూ ఏది ఉంటే అది ఇచ్చేస్తుంది, ఎవరైనా కనిపిస్తే ఓల్డ్ పీపుల్ అంటే టీచర్ అలా చెప్పారంట వాళ్ళకని చెప్పి. అంటే మన పిల్లల్ని మనమే వాళ్ళ ప్రపంచాన్ని తగ్గించేస్తున్నాం, కుంచుకుపోయేటట్టు చేస్తున్నాం, వాళ్ళని నేరో డౌన్ చేస్తున్నాం అని చెప్పి నా ఉద్దేశం అండి. వాళ్ళని వాళ్ళలాగా ఉండేవండి, బేసికల్గా అదేనండి. చిన్న వయసులో పిల్లల్ని ట్యూన్ చేయడానికి ట్రై చేస్తాం, చివరికి రొటీన్ సెల్ఫిష్ ఇండివిజువల్స్గా తయారు చేస్తాం మన పిల్లల్ని. సో దీన్ని పక్కన పెడితే కనుక బెస్ట్ పేరెంటింగ్ అనేది చాలా అవసరం అండి. వాళ్ళని వెదగనివ్వాలి, మనం ఫెసిలిటేటర్గా ఉండాలండి, రాదర్ దాన్ గైడింగ్ దెమ్. అంటే జస్ట్ గైడ్ చేసి ఫెసిలిటేట్ చేయకుండా వాళ్ళని మన అభిప్రాయాలు, మన భావాలు వాళ్ళపైన రుద్దేస్తున్నాం. చిల్డ్రన్ ఆర్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ పేరెంట్స్ అయిపోతున్నారండి. పేరెంట్ ఎలా ఉన్నారో మన సొసైటీలో మార్పు రావాలి. ముఖ్యంగా మన తెలుగు కుటుంబాల్లో చాలా నేరోగా ఆలోచిస్తారు, మనము మన కుటుంబం అని. సమాజం పట్ల తిరిగిచ్చే బాధ్యత అనేది ఈ రోజుల్లో మన కుటుంబాల్లో చాలా తక్కువ కనపడుతుంది. అదే మన పిల్లల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అదే మీరు వెస్ట్రన్ సొసైటీస్లో వాళ్ళు పుట్టడమే సెల్ఫిష్గా పుట్టడమే మెటీరియలిస్ట్గా పుట్టినా కొంత తిరిగిద్దామనే భావన ఉంటుందండి. కానీ మన సొసైటీలో నెక్స్ట్ జనరేషన్ కూడా మనం అది ఇవ్వలేకపోతున్నాం. సో అంటే ఈ అసెస్మెంట్లో, అంటే మీ అసెస్మెంట్కి వచ్చేసి ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వచ్చి ఒక సివిల్ సర్వెంట్ అవుతానని అన్నప్పుడు మీరు చూసే దృష్టికోణాలు ఏంటి అందులో? ఒకటండి, కనీసం చాలామంది చెప్తారు వచ్చి ఈ ఇయర్ రాస్తాము, ఈ ఇయర్ ప్రిపేర్ అవుతాం, నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ అయిపోతామని పేరెంట్స్ కూడా అడుగుతారు. దీనిలో ఒక క్లారిటీ అండి, నువ్వు ఒక బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు పడుతుంది, ఎంబీబీఎస్ చదవాలంటే 5 ఏళ్ళు పడుతుంది, ఒక సైంటిస్ట్ అవ్వాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఉదాహరణకి అమర్త్య సేన్ మన ఎకానమీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయన 50 సంవత్సరాలు కేంబ్రిడ్జ్లో ఉన్నాడు. గొప్ప జీవితాంతం రీసెర్చ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు, ఎంతో కష్టపడతారు. అయితే ఒక ఐఏఎస్ అవ్వాలంటే నువ్వు 1 ఇయర్లో 6 నెలల్లో మొత్తం టాలెంట్ వచ్చేస్తా,
మేజర్ డ్రాబ్యాక్ అండి. బీటెక్ చదివి వస్తారు, వచ్చిన తర్వాత ఒక పేజ్ రాయమంటే రాయలేరు, ఒక పారాగ్రాఫ్ సరిగ్గా రాయలేరు. బీటెక్ కాలేజ్లో ఏం చేస్తారు, సంవత్సరం అంతా చదవరు, 9-10 నెలలు ఎంజాయ్ చేస్తారు, ఎగ్జామ్స్ 4 రోజుల ముందు చదువుతారు. దాంతో వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ రైటింగ్ ప్రాక్టీస్ కానీ ఏం రాదు. రాకపోయేసరికి వచ్చి సడన్గా ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయాం, 1 లక్ష రూపాయలు ఫీజు కట్టినాం, మాకు వచ్చే సంవత్సరాల కన్నా ఐఏఎస్ అయిపోవాలంటారు. అది ఎలా సాధ్యం అవుతుందండి? కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. నువ్వు గ్రాడ్యుయేషన్లో మంచి రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా, హార్డ్ వర్క్ చేయకుండా వస్తే నీకు ఇట్ టేక్స్ టైం అండి. ఆ టైం ఇవ్వరు అనమాట. మగపిల్లలకు కూడా అంతే. పేరెంట్స్ ముందు అడుగుతుంటారు, ఎగ్జామ్ రాసావా, నువ్వు ఏప్రిల్లో జాయిన్ అయ్యావు కదా, జూన్లో ఎగ్జామ్ ఉంది, లేదా ఈ జూన్లో జాయిన్ అయ్యావు, నెక్స్ట్ జూన్లో ఐఏఎస్ అయిపోవాలంటే ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ అండి. అంత ఈజీ కాదు, టేక్స్ టైం. 2 years పడుతుంది. కొంచెం అన్నీ నేర్చుకోవాలి, అనాలిసిస్ పవర్ రావాలి, మెచ్యూరిటీ లెవెల్స్ రావాలి. యూత్లో ఈ మధ్య ఇప్పుడున్న బీటెక్ కాలేజ్లు అండి, మీరు చూస్తే బీటెక్ కానీ చిన్న గ్రాడ్యుయేషన్ కాలేజ్ అసలు చాలా పుట్టగొడుగులాగా వచ్చాయి. దీనిలో టీచర్స్ కూడా పిల్లల స్థాయిలో ఉండరు, అదే ఏజ్లో టీచర్స్ ఉంటారు. వీళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఈ కాన్సెప్ట్స్ తప్ప ఏదైనా చదువుకుందాం, నేర్చుకుందాం, కొత్త స్కిల్స్ నేర్చుకుందాం ఈ కాన్సెప్ట్ లేదు. ఇక్కడ ఇండియాలో మేజర్ డ్రాబ్యాక్ అండి. సంవత్సరానికి ఒక స్కిల్ పిల్లలకి నేర్పించిన 20 ఏళ్ళు వచ్చేసరికి కనీసం 15-16 స్కిల్స్ వస్తాయి. మెకానిక్ స్కిల్ కానీ, స్కూటర్ డ్రైవింగ్ స్కిల్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ కానీ, అట్లాంటి స్కిల్స్ లేకుండా ఓన్లీ పుస్తకాలు చదివిస్తున్నారు. ఇలా చదివించడం వల్ల సడన్గా వచ్చేసి మేము ఐఏఎస్ అయిపోవాలంటే వాళ్ళలో ఒక దూరదృష్టి, ఒక విజన్ అనేది రాదు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఒక విజన్ ఉంటుందండి. క్వశ్చన్ పేపర్ అనేది మనం ముందు ప్రిడిక్ట్ చేయలేం. టెక్స్ట్ బుక్ చదివితే 10 పుస్తకాలు చదివితే ఐఏఎస్ పాస్ అవుతారంటే కూర్చొని చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎగ్జామ్ నీడ్ స్పాంటెనిటీ. స్పాంటెనిటీ అంటే ఒక ఎనాలిసిస్ కానీ, ఒక విజన్ కానీ. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు పాలిటీ అనే సబ్జెక్ట్ ఉంది, దానిలో ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఫండమెంటల్ రైట్స్ అనేవి అపరిమితమైనవా, లేకపోతే ఎకానమీ ఉంది, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, పిఎస్ఎల్వికి జిఎస్ఎల్వికి తేడా ఏంటి, జాగ్రఫీ ఉంది, ఎల్నినో లానినా ఏంటి, ఏ దేశం ఎక్కడుంది, ఏ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి వనరులు ఉన్నాయి, ఇవన్నీ తెలియకుండా వచ్చేసి 6 నెలల్లో వాళ్ళు ఐఏఎస్ అయిపోవాలంటే ఎలా అవుతారు? ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే ఐఏఎస్ అయిపోతారు. ముఖ్యంగా ఇందాక హెలికాప్టర్ పేరెంటింగ్ గురించి చెప్పాను. ఇంకో ఎక్స్ట్రీమ్ ఆస్పెక్ట్ ఇంకోటి ఉందండి. ఆ పేరెంటింగ్ ఏంటంటే పిల్లల్ని వదిలేస్తారు. ప్రతి అమ్మకి నాన్నకి వాళ్ళ అబ్బాయి అమ్మాయి స్వాతిముత్యం. వాళ్ళకి తెలియదు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు బయట. ఎక్సలెంట్ మ్యామ్. వాళ్ళ అసలు పిల్లలు బయట ఏం చేస్తున్నారో తెలియదు. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ, వేరే ఫీల్డ్లో కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చాలామంది పిల్లల్లో ఈ అలవాట్లు అనమాట. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ విపరీతంగా అడిక్ట్ అయిపోయి యూట్యూబ్స్, సినిమాలు, ఎంత బాగా చదువుకున్న వాళ్ళకైనా సినిమా చూడకుండా నిద్రపోరు. యూట్యూబ్లో ఏదో ఒక సినిమా కానీ, ఏదో ఒక జోక్ కానీ, దానివల్ల అటెన్షన్ డెఫిసిట్ వస్తుంది. ఒక విషయం మీద 8 సెకండ్ల కంటే యువత దృష్టి ఉండట్లేదంట చదువులో కూడా. మన క్లాస్లో కూర్చోబెట్టిన మరి 8 నిమిషాలు మ్యామ్, పాత రోజుల్లో 8 సెకండ్లు, 8 సెకండ్లు పాత రోజుల్లోనండి. పొద్దునుంచి సాయం దాకా బడిలో కూర్చునే వాళ్ళు పిల్లలు. ఈ రోజుల్లో మీకు కూర్చోబెట్టడం చాలా కష్టం. యువతను ఒక చోట 1 గంట కూర్చోపెట్టి చదువు చెప్పడం అనేది కష్టం. చాలామంది క్లాస్ కాదు, మాకంతా వచ్చేనే భావన. ఇంకొకటి పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వటం, చెప్పిన మాట మాకు అంతే తెలుసు కదా. యూట్యూబ్ వరల్డ్లో, ఇప్పుడున్న మొబైల్ వరల్డ్లో వీళ్ళకి మాకు అన్నీ తెలుసు అంటారు, మాకు అన్నీ నేర్చుకుంటాం అంటారు. విషయం ఏంటంటే ఒక 10, 15, 20 సంవత్సరాల క్రితం సివిల్స్ ప్రిపరేషన్లో మాకు యూట్యూబ్ కానీ డిజిటల్ వరల్డ్ ఉండేది కాదు, ఇంటర్నెట్ ఉండేది కాదు. దాంతో ఏమేది, మేము చదువుకోవడం కష్టపడి చదువుకునే వాళ్ళం. ఎవరైనా వచ్చి ఒక సెంటెన్స్ చెప్తే మాకు బాగా వచ్చనే ఫీలింగ్ ఉండేది, వాళ్ళు గొప్పగా చెప్పారు వాళ్ళు మా టీచర్లని. ఇప్పుడు ఏంటంటే అంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, ఎనాలిసిస్ పవర్ రాదు. అది చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఆ టీచర్ ఇంతే చెప్తారు కదా అని చెప్పి నెట్ మీద డిపెండ్ అయిపోతారు. నెట్ ఉండాలి, ఇంటర్నెట్ లేకుండా చదువు ఉండదు. కాకపోతే గురువు అనే వాళ్ళ వ్యక్తి కూడా ఇంపార్టెంట్. సో దీంతో ఇంకో పేరెంట్స్ ఏం చేస్తారంటే, మా అబ్బాయి అమ్మాయి బయట ఉన్నారు, బాగా చదువుతారు, హైదరాబాదో ఢిల్లీయో పంపిస్తారు, బాగా చదువుతారు అనుకుంటారు. కానీ అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నారు? రోడ్డు మీద నుంచి సిగరెట్లు తాగుతున్నారా, ఇంకొక అబ్బాయిలతో వాట్సాప్ చూస్తున్నారా, పొద్దునుంచి రాత్రి దాకా చాటింగ్ చేస్తున్నారా, లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నారా, ఇవి అసలు పట్టించుకోరు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు, వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు. మన పిల్లలు మనకే అబద్ధాలు, 90% మంది పిల్లలు పేరెంట్స్కి అబద్ధాలు చెప్తారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, అబద్ధాలు చెప్తారు. ఆ అబద్ధాలు ఎంత భయంకరంగా ఉంటాయో, తర్వాత పేరెంట్స్కి అది తెలిస్తే ఎంత ఇబ్బంది పడతారో అది అసలు ఆలోచించరు. ఒక తండ్రి అండి పల్లెటూరులో రక్తం చిందిస్తూ చిరిగిపోయిన చొక్కా వేసుకుని పండించి
పిల్లలకి ఫీజులు కట్టి చదివిస్తే ఆ తండ్రి గురించి ఆలోచించడం మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఏదో ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తారు. ఇలాంటివన్నీ ఇవన్నీ పేరెంటింగ్ చూసుకోవాలి. కొంతవరకు అన్నీ సూపర్వైజ్ చేయలేం. ఒక వయసు దాటాక పిల్లలు చెప్పే రోజులు పోయాయి. కాకపోతే ఎంతో కొంత గైడెన్స్ అనేది చిన్నప్పటి నుంచి ఒక సోషల్ యాటిట్యూడ్, ఒక పద్ధతిలో పెంచడం, బాధ్యత అనేది ఉండటం. అంటే ఇష్టపడటం తప్పను, ప్రేమించడం తప్పను, కానీ పరిమితులు దాటితే ఏమవుతుందంటే వాళ్ళ కెరీర్ వాళ్ళు నష్టపోతారు. ఈ ఏజ్లో ఈ 4-5 years చాలా క్రూషియల్ అండి. ఇది పక్కన పోతే తర్వాత ఎట్లా సెటిల్ అవుతారు? ప్రతి అమ్మా నాన్న ఇది పడే బాధ అండి. ఇది చాలా భయంకరమైన బాధ అనమాట. అది చెప్పలేనంత ఇది. దీన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఆ తాత్కాలిక వ్యామోహాలు, టెంపరీ ఫ్రెండ్షిప్స్ ఇవి ఎక్కువైపోయాయి. ఇవి కూడా యువతలో ఈ మధ్య కనిపిస్తున్న లక్షణాలు అండి. ఇవి పక్కన పెట్టి ఎవరైతే కసితో చదువుతారో, ఎవరైతే ఫోకస్ పెడతారో, ఈ ఫోకస్ అనే దానికి కూడా అండి ఒక 2-3 టెక్నిక్స్ ఉన్నాయి. మనకి సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుందండి. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏదనుకుంటే అది జరుగుద్ది. తెల్లవారుజామున కానీ, రాత్రి పడుకోబోయే ముందు కానీ, పడుకున్న తర్వాత అంటే ఫుల్ యాక్టివ్ స్టేట్లో ఉన్నాం, అలా నిద్రపోము. మధ్య స్టేట్లో మనిషి తనకి తను ఆటో సజెషన్స్ ఇచ్చుకోవాలి. ప్రజెంట్ టెన్స్లో ఆర్ పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో కాదు. నేను ఐఏఎస్ అయిపోయాను, నేను ఈ విధంగా కష్టపడ్డాను, నేను ఇంత బాగా చేశాను. దాంతో మనలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ పాజిటివ్ సైన్స్ వస్తాయి అన్నమాట. అలా ఒక మనిషి అనుకుని దాని వెనకాల కష్టపడుతూ ఉంటే వేరే ఆలోచనలు రావు, వేరే వ్యామోహాలు రావు. ఏది తాత్కాలికం, ఏది శాశ్వతం అని వాళ్ళకి అర్థమైపోతుంది సబ్ కాన్షియస్ మైండ్లో. సో మనం ఏదో సినిమా చూస్తున్నా, సెల్ చూస్తున్నా పడుకుంటే సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ అవుతుంది అసలు. ఎగ్జాక్ట్లీ. సో పిల్లలకి అందరికీ తెలుసండి, మన అంతరాత్మకు మనం ఏం చేస్తున్నామో తెలుసు. దాన్ని కొంచెం ట్యూన్ చేసుకుని చదివితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు, డాక్టర్లు ప్రతి ఒక్కళ్ళు అవుతారండి. సో పేరెంట్స్ కూడా దీన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. కొంచెం కనిపెట్టుకుంటే మాత్రం దే విల్ ఫేర్ బెటర్ అండి. మ్యామ్, ఇప్పుడు ఇందాక మీరు చెప్తుంటే నాకు ఒకటి ఐడియా వచ్చింది. ఏంటంటే ప్రిలిమ్స్ ఒక 2-3 సార్లు రాసి లేదా ఫస్ట్ టైం రాసి ఫెయిల్ అయితే ఆ మెంటల్ కండిషన్ చాలా ఇదిగా ఉంటుంది, అసలు నేను అచీవ్ చేయగలనా అని. అలాంటి కండిషన్లో మీ దగ్గర ఒక స్టూడెంట్ ఉంటే మీరు ఎలా బూస్టప్ చేస్తారు అతన్ని? ఐఏఎస్ సివిల్స్ ఎగ్జామ్ అనేది ఒక గొప్ప పరీక్ష కాదనేది లేదు. ఎందుకంటే ఒక సామాన్యుడు చక్కటి సేవ చేసే అవకాశం ఐఏఎస్ ఎగ్జామ్ ద్వారా వస్తుంది. కానీ ఐఏఎస్ఏ జీవిత అంతం కాదు. ఐఏఎస్ అనేది ఒక మార్గం, మనం అనుకున్న లక్ష్యం చేరడానికి ఒక మార్గం. లక్ష్యం అనేది ఒక సేవగా పెట్టుకుంటే, ఇప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు, నా స్టూడెంట్స్ చదువుతున్నప్పుడు ఒక మాట చెప్తానండి. నువ్వు ఎందుకు చదువుతున్నావు అనుకుంటే, నీ కోసం చదువుతున్నావు అనుకుంటే నిద్ర వస్తుంది, ఆకలి వేస్తుంది, అలసట వస్తుంది. నా చదువు వల్ల కొన్ని జీవితాలు మార్చగలను, కొన్ని ఇళ్లలో దీపం పెట్టగలను, లేదా సొసైటీకి తిరిగి ఇవ్వగలను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. మనకి ఈ రోజున రిజల్ట్స్ వచ్చాయి, సివిల్స్ రిజల్ట్స్. ఈ రిజల్ట్స్లో మనందరికీ పాస్ అయిన వాళ్ళు కనపడుతున్నారు. కానీ ఈ రిజల్ట్స్లో అత్యున్నతమైన వ్యక్తులు, మంచి వ్యక్తిత్వం గల వాళ్ళు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి పాస్ కాలేకపోయారు. ఆ బాధలో ఉన్నప్పుడు నేను నిన్నే ఒకటి షేర్ చేసుకున్నాను నా స్టూడెంట్స్తో. ఎవరైతే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సక్సెస్ కాలేదో, ఇప్పుడు నువ్వు పాస్ అయ్యావనుకో దేశానికి చాలా మంచిది. నువ్వు ఫెయిల్ అయ్యావనుకో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దేశానికి ఇంకో విధంగా నువ్వు సేవ చేయగలవు. ఎందుకంటే ఈ రోజుల్లో అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు. అవకాశాలు అత్యద్భుతంగా సృష్టించుకునే తరంలో మనం ఉన్నాం మ్యామ్. మనం ఏదనుకున్నా సరే జరిగిపోయే శక్తి మనకుంది ఇక్కడ. ఇప్పుడున్న భారతదేశంలో, ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో యువత అనుకుంటే ఎంత పెద్ద అవకాశమైనా సృష్టించుకోవచ్చు. కానీ ఎందుకు సృష్టించుకోలేకపోతున్నారంటే అవకాశాలు సృష్టించుకునే శక్తి వాళ్ళకి పోతుంది. కారణం ఏంటంటే వాళ్ళ అటెన్షన్ వేరే వైపు వెళ్ళిపోతుంది. సినిమాల వైపు, లేకపోతే మొబైల్ ఫోన్ల వైపు. ఈ ఆలోచించుకునే టైం వాళ్ళు దొరకట్లేదు, ఎలాంటి అవకాశం సృష్టించుకుందాం అని చెప్పి. అంతేదా, ఇంకొకటి కాంప్లసెన్సీ వచ్చేస్తుంది. చాలే అని. ఉదాహరణకి మన 2 తెలుగు రాష్ట్రాలు నిరుద్యోగ భృతిస్తున్నాయి. స్కిల్స్ నేర్పించకుండా యువకుల్ని కూర్చొని మేము భృతిస్తామని తినండి అని చెప్పి. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎంతవరకు కరెక్ట్ అండి? యువకులకి అదే నువ్వు 1000 రూపాయలు పెట్టి నెలకు ఒక స్కిల్ నేర్పించు, వాళ్ళని ప్రయోజనకత చేయి. అంటే డబ్బులు ఇవ్వడం తప్ప నేను, కానీ ప్రయోజకత్వం లేని డబ్బులు వృధా అండి. పిల్లల్ని స్కిల్ నేర్పించండి. ఇది చాలా ఓ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి సివిల్స్ ఫెయిల్ అయిపోయాడు. 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళి
తను దేశానికి ఏమైనా చేయాలని తప్పని తగ్గలేదు. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీతో ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఓకే. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీ ఇండియాలో చాలా తక్కువగా ఉంది ఇప్పుడు. అలాంటి దాన్ని తను కృషి చేస్తున్నాడు. అంటే ఆ తప్పన అనేది తగ్గదు. మీరు సివిల్స్ ఫెయిల్ అయినంత మాత్రం తక్కువేం కాదు. అది చాలా గొప్ప లక్షణం. ఇంకా సివిల్స్లో ఉంటే ఒకసారి మనం కట్టడి చేసుకుంటాం. సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి మెయిన్స్ రాసి రాకపోతే ఇంకా గొప్పగా అయ్యే అవకాశం చాలా ఉంది. మనం ఉన్న యుగాలే ఇవ్వండి. అండ్ ఇప్పుడున్న తరంలో విప్లవాలు రావాలన్నా, విప్లవాత్మకమైన మార్పులు రావాలన్నా యువత చేతుల్లో ఉంది. వాళ్ళు ఎంత అనుకున్నా చేయగలరు. ఆ యువత నిరుత్సాహపడిపోయి నిర్లిప్తతో ఉండి చైతన్యం లేకుండా ఉంటే కనుక దేశం ముందుకెళ్ళదు, రాష్ట్రాలు కూడా ముందుకెళ్ళాం. ఈ యువత అనేది అంటే ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అవ్వాల్సిన అవసరం లేదు. ఉన్నవాళ్ళు కొత్త కొత్త అవకాశాలు సృష్టించుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారండి. అండ్ ఇంకోటి, మనం ఉందంతా హిపోక్రటిక్ వరల్డ్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా ముఖస్థితి ముందు ఉంటుంది. అలా కాకుండా కొంచెం మార్పు కోసం, ఎందుకంటే ఐఏఎస్ అనేది ఒక వే మాత్రమే, అదే లక్ష్యం కాదు. అందరూ ఐఏఎస్లో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎంతోమంది ఆశతో, ఎందుకంటే ప్రతి పిల్లవాడు పుట్టంగానే ఒక అమ్మకి నాకు మెయిన్ కావాల్సింది మా అబ్బాయికి ప్రయోజకుడు అవుతాడు అని, మా అమ్మాయి ప్రయోజకురాలు అవుతుంది అని చెప్పి దేశం కోసం అర్పించే శక్తి కూడా అమ్మని అనుకుంటుంది. ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళేనండి, దానిలో డౌట్ లేదు. కాకపోతే గొప్పతనం అనేది మనం చేసే సేవలాగా అనిపించాలి. అవును మ్యామ్. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇందాక మాట అన్నారు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫెయిల్ అయితే కనుక నేను చాలా బాధ ఉంటుంది ఎవరికైనా సరే. సో అలాంటి స్టూడెంట్స్ కూడా మీ దగ్గరికి వచ్చారు అని చెప్పని విన్నాను నేను. సో వాళ్ళని ఎలా అంటే మోటివేట్ చేస్తారు? సరే, నెక్స్ట్ మీ స్టెప్ డెఫినెట్గా ఎడ్యుకేషన్ వైజ్ మీరు తీసుకుంటారు, కానీ మెంటల్గా చాలా అప్సెట్ అయి ఉంటారు కదా వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మీరు ఎలా డీల్ చేస్తూ ఉంటారు జనరల్గా? ఓకే, ఫస్ట్ వాళ్ళకి ఒక మాట చెప్తానండి, జరిగిపోయింది మనం మార్చలేము. ఈరోజు నైట్ రిజల్ట్స్ వస్తే నెక్స్ట్ రోజు పొద్దున్నే వాళ్ళ చేత పుస్తకాలు తెప్పిస్తాను. నెక్స్ట్ అటెంప్ట్ ఉంటే చాలామందికి అటెంప్ట్స్ ఉంటాయి. ఈ టైంలో 2 నెలలు పోయింది అనుకోండి, నెక్స్ట్ అటెంప్ట్ కూడా పోతుంది. మరుసటి రోజు మార్నింగే, ఈరోజు సాయంత్రం 6 గంటల రోజు వస్తే మరుసటి రోజు మార్నింగ్ 6 గంటలకి నా స్టూడెంట్ అన్నవాడు మళ్ళీ పుస్తకాలు తీస్తాడండి. నేను ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టను. రాత్రి 12 గంటలు వాళ్ళతోనే ఉంటాను. సో మార్నింగ్ 6కే పుస్తకాలు తీస్తాడు. నెక్స్ట్ అటెంప్ట్లో చాలామంది పాస్ అవుతారు. ఉదాహరణకి ఇందాక వెంకటేష్ అని చెప్పాను, లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అటెంప్ట్లో అబ్బాయి వచ్చి చాలా నిరుత్సాహపడ్డాడు అనమాట. తనకు ఒక మాట చెప్పాను, ఏంటంటే నువ్వు ఇప్పుడు వరకు కంఫర్ట్ జోన్లోని చదువుతూ ఉండొచ్చు, ఏదైనా నీకు తెలియని విషయం కొత్తవి నేర్చుకుని ఉండకపోవచ్చు, ఇది ఒక అవకాశం, ఎక్కువ నేర్చుకునే అవకాశం దొరికిందని భావించు, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వస్తాను. అదే విధంగా అబ్బాయి చదివాడు, అదే విధంగా ర్యాంక్ వచ్చింది. ఓకే. సో మనం అంటే అటెంప్ట్ ఉన్నప్పుడు చాలాసార్లు పోతుంటుందండి. అంటే 50% వచ్చే ఛాన్స్ అంత ఉందో, పోయే ఛాన్స్ కూడా అంతే ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా అదే నిచ్చిన ఎక్కాలి. మళ్ళీ దానిలో కొత్త విషయాలు చాలా నేర్చుకుంటాం. అండ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి, అదొక ఎక్స్పీరియన్స్. చాలామంది ప్రిపరేషన్ ఒక బర్డన్గా తీసుకోకూడదు, దానిలో చాలా జాయ్ ఉంటుంది, చాలా అందమైన ఆనందం ఉంటుందండి. దానిలో ప్రిపరేషన్ స్థాయిలోనే చాలా ఆనందం ఉంటుంది. ఇలాంటి ఆనందం కనుక మీరు తీసుకురాగలిగితే, అనుభవించగలిగితే, ఎందుకంటే ఒక బర్డన్ లాగా అనుకుని ఏదో చదివేస్తున్నాం కష్టపడిపోతున్నాం అనుకుంటే 2-3 సంవత్సరాలు దీనిలో ఉండలేరు. దాన్ని ఎవరైతే ఆనందంగా ఎంజాయ్ చేయగలుగుతారో, ఎవరైతే ఎక్కువ ఇష్టపడి చదవగలుగుతారో వాళ్ళు చాలా వరకు సక్సెస్ అవుతారండి. చాలామంది కొన్ని వేల మంది వస్తున్నారు కదా మీ దగ్గరికి, వాళ్ళకు ఒక చిన్న టెస్ట్ పెట్టి అసలు వీళ్ళు సివిల్ సర్వీసెస్కి పనికొస్తారా పనికిరారా అని ఒక చిన్న టెస్ట్ పెడితే అక్కడే కొంత ఫిల్టరేషన్ అయిపోతుందేమో. మనం టెస్ట్ పెట్టి తీసుకుంటే అది పిల్లల్ని ఇనీషియల్ స్టేజ్లోనే జడ్జ్ చేసినట్టు అవుతుందండి. చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళు ఇమీడియట్గా టెస్ట్ తీసుకుని పాస్ అవ్వలేరు. అలాంటి వాళ్ళకి అవకాశం పోతుందన్నమాట. ఉదాహరణకి రోణంకి గోపాలకృష్ణ ఉన్నాడు, తనకి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది. తను ఫస్ట్లో వచ్చినప్పుడు టెస్ట్ పెట్టుంటే అందులో ఇంగ్లీష్ ప్రావీణ్యం ఇలాంటి వాటిలో ఎస్ఎస్ రాయమని ఏమై ఉండేది. సో టెస్ట్ అనేది నేను చాలాసార్లు ఆలోచించాను, అదొక క్రైటీరియా కాదు. తర్వాత వాళ్ళు పర్ఫామ్ చేయొచ్చు. మనం ఒక వ్యక్తిని ఒక చిన్న టెస్ట్ పెట్టి జడ్జ్ చేయలేమండి. ఎందుకంటే నేనే ఉన్నాను, నేను అనేక సందర్భాల్లో చాలా పరీక్షలో ఫెయిల్ అయ్యాను. నన్ను ఒక టెస్ట్ పెట్టి ఎవరైనా ఆపేసి నువ్వు ఐఏఎస్ కాలేవు అంటే అది నాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఉండేది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అలాంటి ఛాలెంజ్ అనుకోను. టెస్ట్ కాకుండా ఒక 2-3 ఏళ్ళు ఎవరికి వచ్చినా అవుతుందండి. ఒకవేళ ఐఏఎస్ కాకపోతే గ్రూప్ 1 అవుతుంది, గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2 అవుతుంది, అదంతా కాకపోతే ఇంకొక గవర్నమెంట్ జాబ్ వస్తుంది, అది కాకపోతే జీవితంలో ఇంకో విధంగా సెటిల్ అవుతారు. ఐఏఎస్ అనేది ఓన్లీ ఐఏఎస్ ఎగ్జామ్ కోసమే కాదు, సివిల్స్ ప్రిపరేషన్ కోచింగ్ అనేది దానిలో వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి.
అవి తెలుసుకోవడం వల్ల లైఫ్లో ఏ పని చేసినా సరే ఒక తారాస్థాయికి చేరుకుంటారు. సో కాబట్టి ఒక టెస్ట్ పెట్టి జడ్జ్ చేసేసి అక్కడ ఆపేయడం కన్నా ఆ నాలెడ్జ్ గెయినింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి విద్యార్థికైనా నాలెడ్జ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎంటర్ అవుతున్నప్పుడు ఉన్న శక్తి, ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆ మనిషిలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చాలా మారిపోతారు. చాలా కొత్త కొత్త ఆలోచనలు వాళ్ళు వస్తాయి, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, దేశం పట్ల ఒక స్పృహ వస్తుంది. అండ్ ఒకటి చెప్పగలను, సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఐఏఎస్ అవుతారో లేదో తెలియదు కానీ ఒక మంచి పౌరుడైతే అవుతారండి. మంచి స్పృహ ఉన్న పౌరుడైతే అవుతారు. దానిలో అయితే మీకు ఎటువంటి అనుమానం లేదు. మ్యామ్ అలాగే అంటే చాలామంది కామన్ మెన్ ఆలోచించేది ఏంటంటే సివిల్ సర్వీసెస్ అనగానే 100లోపు వస్తేనే ఏదైనా సరే అన్నట్టు ఒక ఆలోచన ఉంది. ఓకే, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 100లోపు ర్యాంక్ గురించి అంటే 100లోపు ర్యాంక్ వస్తేనే వాల్యూ ఉంటుంది, లేకపోతే వాల్యూ ఉండదన్నట్టుగా మాట్లాడారు. ర్యాంకులు అనేవి రిజల్ట్స్ వచ్చిన రోజే కనపడతాయండి. 1వ ర్యాంకా 10వ ర్యాంకా అనేది ర్యాంక్ ఇస్ కంపారిటివ్ మెరిట్. ఆ పరీక్షలో ఆ సంవత్సరంలో కంపారిటివ్ మెరిట్ అనమాట. అది క్రైటీరియా బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ అబ్బాయి ఉన్నాడు, 700 ర్యాంక్ వచ్చినా తనకి ఐపీఎస్ వస్తుంది. అలానే ఒక ఎస్సీ అమ్మాయి ఉంది, 400 ర్యాంక్ వచ్చినా ఐపీఎస్ వస్తుంది. కరెక్ట్. జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీలో కేటగిరీస్ ఉంటాయి. దానిలో కేటగిరీస్ బట్టి మన ర్యాంకింగ్ జడ్జ్ అవుతుంది. అంతేగాని 100లోపు వస్తే చూడటానికి బాగుంటుంది, కానీ ఖచ్చితంగా ఈ కేటగిరీ ఇదే సర్వీస్ వస్తుందని చెప్పలేమన్నమాట. ఓకే. సో దీన్ని ఇంకోటి రోస్టర్ సిస్టమ్ అని కూడా ఉంటుందండి. రోస్టర్ సిస్టమ్ అంటే ఇన్సైడర్ అవుట్ సైడర్ కేటగిరీ. దీనిలో ఈ సంవత్సరం ఇన్సైడర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ సంవత్సరం అవుట్ సైడర్స్ ఎన్ని ఉన్నాయి అంటే నీకు ఐఏఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జనరల్ కేటగిరీలో కంట్రీ ఫస్ట్ వచ్చావు, నీకు నీ స్టేట్ కేటగిరీ రావాలని గ్యారంటీ అయితే లేదు. ఓకే, గ్యారంటీ అయితే లేదండి. రకరకాల దాని రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. దానిలో ఉదాహరణకి మొన్న మీద మీ ఇంటర్వ్యూ చూసాను, కృష్ణతేజ ఐఏఎస్, తను 66th ర్యాంక్ అంటే మంచి ర్యాంక్, తనకి కేరళ వచ్చింది. అదే అంతకుముందు 2 years బ్యాక్, అంతకుముందు సంవత్సరం ముషరఫ్, తను కూడా నా స్టూడెంటే, తను అప్పట్లో తనకి 80 ర్యాంక్ వచ్చింది అనమాట. తను తెలంగాణ క్యాడర్ వచ్చింది. ఓకే. సో ఆ క్యాడర్ సిస్టమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఓకే. సో దాన్ని ఈ విధంగా మనం ఈ విధంగా చేయలేము. నీకు ఒకటో ర్యాంక్ వచ్చిందని గ్యారంటీగా ఆంధ్ర క్యాడర్ రావలేదు. నీ కేటగిరీలో బెటర్ ర్యాంక్ తెచ్చుకోవాలి. నువ్వు ఎస్టీ కేటగిరీ అనుకో, తెలంగాణ టాప్లో ఉంటే తెలంగాణ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆంధ్రలో టాప్గా ఉంటే ఆంధ్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది. జనరల్ కేటగిరీ అనుకోండి, ఇక్కడ వచ్చే దాంట్లో టాప్ ఉండాలి నువ్వు. ఓకే. సో ఆ బేసిస్ మీద నీకు సర్వీసెస్ ర్యాంకింగ్స్ ఉంటాయి, అంతేగాని కంప్లీట్గా ఒకటే ఉండదు. ఇప్పుడు కొత్తగా ఇంకొక పాలసీ వచ్చింది, జోనల్ పాలసీ అని. జోనల్ పాలసీ అంటే ఇండియాని జోన్స్గా చేస్తారు. నీకు నువ్వు ఫస్ట్ ఆంధ్ర ఆప్ట్ చేసుకున్నావు అనుకోండి, నెక్స్ట్ వెంటనే తెలంగాణ ఆప్ట్ చేసుకోవడానికి ఉండదు, ఉన్నా రాదు అది. నెక్స్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ మహారాష్ట్ర, ఆర్ యూ హ్యావ్ టు గో ఫర్ గుజరాత్, ఆర్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ. సో నీకు తెలంగాణ రాకపోతే ఆర్ ఆంధ్ర రాకపోతే నువ్వు పక్కనే ఆంధ్రాలో తమిళనాడు వెళ్ళవు. ఈసారి లాస్ట్ 2 years వరకు నీకు ఆంధ్ర రాకపోతే తెలంగాణ, లేకపోతే కర్ణాటక, లేకపోతే తమిళనాడు, ఇలా పిల్లలు దగ్గర స్టేట్స్ పెట్టుకుంటున్నారని చెప్పి ఏం చేశారంటే యూపీఎస్సీ జోనల్ పాలసీ తీసుకొచ్చింది. ఈ జోన్లో వస్తే ఒకటే వస్తుంది, ఒక ఆపర్చునిటీ. నీకు అది రాకపోతే నెక్స్ట్ వేరే జోన్కి వెళ్ళిపోతావు, కంప్లీట్గా వేరే జోన్కి వెళ్ళిపోతావు. నార్త్ ఇండియాకో, నార్త్ ఈస్ట్ ఇండియాకో, నార్త్ వెస్ట్ ఇండియాకో వెళ్ళిపోతావు అనమాట. ఈ పాలసీ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతీయులం, భారతదేశం అనేది అందరిది. నేను ఆంధ్ర, నాది తెలంగాణ, నాది అస్సాం, నా ఊర్లోనే నేను అధికారం చెలాయించాలి, నా ఊర్లోనే నేను ఐఏఎస్ అయిపోవాలి, అలాంటివి ఉండవండి. ఇది రకరకాలుగా అంటే ఒక ఫెడరల్ కంట్రీలో మనం నువ్వు ఐఏఎస్ అస్సాంలో అయినా, అండమాన్లో అయినా, ఢిల్లీలో అయినా, ఆంధ్రలో అయినా నువ్వు సర్వ్ చేయడానికి వచ్చావు, ఆ స్ఫూర్తితో పనిచేయాలన్నమాట. సో ఇది కూడా చాలా మంది తెలియదు. ఐఏఎస్ అవుతే మన ఊర్లో సినిమాలో చూపించినట్టు మన ఊర్లో మన ప్రజల మధ్య అవుతామని చెప్పి, అలా అయితే రకరకాల ప్రెషర్స్ ఉంటాయి, కుల ప్రభావం, మత ప్రభావం, మన యొక్క బంధు ప్రీతి అన్నీ ఇక్కడ ఉంటాయి. సో అలాగే ఉండదండి, రకరకాల. ఉదాహరణకి నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, తను కేరళ నుంచి వచ్చి చదివాడు అనమాట. ఓకే. కేరళ నుంచి వచ్చి చదివాడు, ఆనంద్ అని చెప్పి. తను ఇప్పుడు ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్, తనకు కావాలని కేరళలో టాపర్. ఓకే. కేరళలో తను టాపర్ అనమాట ఆ ఇయర్లో. కేరళ అనుకుంటే తను కేరళ వచ్చేది, ఆ ఇయర్ ఖాళీ ఉంది, కానీ తను ఆంధ్ర పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? తనకి అక్కడ వాళ్ళ నాన్న కమ్యూనిస్ట్ భావజాలం ఉంది, తను ఎక్కడ ప్రభావితం అవుతాడని చెప్పి నేను కేరళలో పనిచేయను, ఆంధ్రాలో పనిచేస్తానని చెప్పి తెలుగు నేర్చుకుని చక్కగా ఆంధ్రాలో, తన పేరు ఆనంద్, కేరళ అబ్బాయి, ఓకే, వచ్చి పనిచేస్తున్నాడు అనమాట. ఓకే. సో గొప్ప గొప్ప మీరు పిల్లలు మన ఊరికే జడ్జ్ చేయలేం.
అర్థమైంది మ్యామ్. మీకు అంటే ఈ విషయంలో కూడా ఎంత డెప్త్ నాలెడ్జ్ ఉంటారని నాకు అర్థమైంది ఫస్ట్ టైం. అదే అంటే పిల్లల్ని అక్కడే మనం జస్టిఫై చేసేసి ఫిల్టర్ చేసేస్తే చాలా మంది మీరు చెప్పినట్టుగా ఆ స్టేజ్లో దట్ ఈస్ నాట్ ద రైట్ కాన్సెప్ట్ ఏమో ఐ థింక్ కదా మ్యామ్. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అని చెప్పి ఇప్పుడు నేను యూట్యూబ్లో చాలా చూస్తున్నాను. మాక్ ఇంటర్వ్యూస్ అంటే మామూలు సామాన్య ప్రజలకి ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా అసలు మాక్ ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తారు, అదంటే అది ఒరిజినల్ ఇంటర్వ్యూనా లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు జరిగే ఒక ప్రాసెస్సా, అది నిజంగా అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, దాని గురించి ఒకసారి చెప్పండి. ఈ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి నేను స్టూడెంట్ ఉన్నప్పుడు నేను కూడా అటెండ్ అయ్యానండి. నేను కూడా వెళ్ళాను. ఓకే. ఏంటంటే ఒక ఇంటర్వ్యూకి మనం ఒరిజినల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు యూపీఎస్సీకి అడుగు పెట్టేటప్పుడు చిన్నపిల్ల అంటే 22-23 ఏళ్ల వయసులో మనకి ఒక పెద్ద ప్యానెల్కి ఎక్స్పోజ్ అవటం కష్టం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనకు అర్థం కాదు కాబట్టి మన బయోడేటా, మన పరిస్థితులు, మన రాష్ట్రం, మన ఊరు దాన్ని బేస్ చేసుకుని ఇంటర్వ్యూస్ జరుగుతాయి అన్నమాట. దీనికి కొన్ని ఇన్స్టిట్యూట్స్ మోడల్ ఇంటర్వ్యూస్ పెడతాయి. అంటే సేమ్ సిమ్యులేటెడ్ ప్యానల్ మోడల్లో అదే విధంగా అదే మోడల్లో ఒక ఇంటర్వ్యూస్ జరుగుతాయి అన్నమాట. ఇలా చేయటం వలన కొన్ని సందర్భాల్లో లాభం జరుగుద్ది. ఎట్లా అలవాటు అయిపోద్ది అనమాట ఇంటర్వ్యూ అనేది. అదొక ప్రాక్టీస్. మన ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్ ఎగ్జామ్ అలా రాస్తాం, అలా మాక్ ఇంటర్వ్యూ. అయితే దీనిలో ఒక ప్రమాదం కూడా ఉంది. ఈ మాక్ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉదాహరణకి ఒక 70 సంవత్సరాల వ్యక్తి కూర్చున్నాడు అనుకుందాం. ఆయన రోజుల్లో ఒక విధంగా ఉండేది సిస్టమ్, ఆయన ఆలోచన తీరు ఒక విధంగా ఉంటుంది. దాన్ని ఇప్పుడున్న పిల్లల మీద, యువత మీద రుద్దేసి నువ్వు వెళ్ళి ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలానే నడవాలి, ఇలానే చూడాలి, ఈ హాబీయే పెట్టుకోవాలి. ఒక అమ్మాయికి ఫుడ్ హాబీ ఉంది, కుకింగ్ హాబీ ఉంది అనుకోండి, దాన్ని నువ్వు పెసరెట్ ఐటమ్ నేర్చుకుని వెళ్ళాలి. ఇలా కొంతమంది ఎవరు తోచినట్టు చెప్పేస్తారు. వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అటు ఇటు కాకుండా ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని. సగం మంది పిల్లలు దీనివల్ల నష్టపోతారు కదా. కొంతమంది నువ్వు నమస్కారం పెట్టాలంటారు, కొంతమంది లేదు గుడ్ మార్నింగ్ చెప్పాలంటారు, కొంతమంది అంటారు లేడీ మెంబర్ ఉంటే ఫస్ట్ ఆవిడికి నమస్కారం పెట్టాలి, తర్వాత అందరికి పెట్టాలంటారు అనమాట. సో ఇన్ని పెట్టుకోకూడదు. మర్యాదగా ఉండి పద్ధతిగా నేర్చుకోవాలి. అలవాటు లేని వాళ్ళు, అసలు ఇంటర్వ్యూకి వెళ్ళి అలవాటు లేని వాళ్ళు ఒకటి రెండు చేసుకోవాలి. కానీ పిల్లలు అలా కాదు. స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ వాళ్ళకున్న ఎంతూజియాజంతో మెయిన్స్ రిజల్ట్స్ రాగానే వాళ్ళు కూర్చుని నీట్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళ బయోడేటాని ప్రిపేర్ అయ్యి ఇవన్నీ ఫస్ట్ చేయకుండా కనిపించిన ప్రతి ఇన్స్టిట్యూట్కి మాక్ ఇంటర్వ్యూకి వెళ్తారు. ప్రతి ఇన్స్టిట్యూట్కి మాక్ ఇంటర్వ్యూకి వెళ్తారు అనమాట. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఒక 30-40 మాకులు చేస్తారు. ఒక్కొక్కరు ఒకటి చెప్తారు, ఒక్కొక్కరు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు. అవి పట్టుకుని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు కృష్ణతేజని అడగండి, మీకు టచ్లో ఉన్నాడు కదా కృష్ణతేజ, 66 ర్యాంక్ వచ్చింది కదా. ఒక చోట ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర, ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి మాక్కి వెళ్ళాడు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయన నీ హెయిర్ కట్ బాగాలేదు, ఇలా ఐఏఎస్కి వెళ్తావా, ఇంటర్వ్యూకి వెళ్తావా అని చెప్పి బెదరు కొట్టేశాడు. తర్వాత 24 అవర్స్ అబ్బాయి చదవలేకపోయాడు. అయ్యో. అలా అంటే మాక్ ఇంటర్వ్యూస్ ఎంకరేజింగ్గా ఉండాలి, అంతేగాని డిస్కరేజ్ చేయకూడదు పిల్లల్ని. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మనసులో పెట్టేసుకుని వీళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. సో కొంత పరిమితి వరకు మంచివండి మాక్ ఇంటర్వ్యూస్. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో రిలీజ్ అయ్యే యూపీఎస్సీ వాళ్ళు యూట్యూబ్లో మాక్ ఇంటర్వ్యూస్ పెట్టరు. మరి ఇప్పుడు వచ్చేవేంటి మేము అన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అవి ప్రమోషనల్ మాక్ ఇంటర్వ్యూస్. అంటే వాళ్ళు చేసిన మాక్ ఇంటర్వ్యూస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. నన్ను ఈ మధ్య ఒక కలెక్టర్ గారు వైఫ్ అడిగారనమాట, గోపాలకృష్ణ మాక్ ఇంటర్వ్యూ చూసాను, మాక్ ఇంటర్వ్యూ అంత బాగాలేదు, 3వ ర్యాంక్ ఎలా వచ్చింది అని చెప్పి. నేను చెప్పాను అవన్నీ మోడల్ ఇంటర్వ్యూస్ అండి. పిల్లలు ఆ రోజు మానసిక పరిస్థితి, ఆ మాక్ ఇంటర్వ్యూ రికార్డ్ చేసిన రోజు మానసిక పరిస్థితి అలా ఉంది, దాన్ని మీరు జడ్జ్ చేసి గోపాలకృష్ణకి నాలెడ్జ్ తక్కువ అనుకోవద్దు, అది సరైన పద్ధతి కాదని చెప్పాను అనమాట. అంటే తెలియదు కదా వాళ్ళకి, అవి రియల్ ఇంటర్వ్యూ అనుకుంటారు. మేము చూసాం గోపాలకృష్ణ ఇంటర్వ్యూ, మేము చూసాం కృష్ణతేజ ఇంటర్వ్యూ అంటారు. అవన్నీ మాక్ ఇంటర్వ్యూస్. దట్స్ నాట్ రియల్ ఇంటర్వ్యూస్ కాదు, అవన్నీ మాక్ ఇంటర్వ్యూస్ అండి. అంటే మీరు అంటే మీ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా మీరు ఏమన్నా అలాంటి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే? మాక్ ఇంటర్వ్యూస్ కాదని నేను చేసేది. మాక్ ఇంటర్వ్యూస్ చేస్తే భయపడతారు. మాక్ ఇంటర్వ్యూస్ చేసి నేను సజెషన్స్ ఇవ్వాలనుకోను. నేను ఒక చిన్న పద్ధతి పాటిస్తాను. మెయిన్స్ రాసేవాళ్ళని ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు ఆయన అందరినీ ఒక చోట కూర్చోబెడతాను, అందరినీ మాట్లాడుకోమంటాను. మాదంతా గురుకుల స్టైల్ అనమాట. ఇట్స్ సిఎస్బి ఫ్యామిలీ. 2017లో పాస్ అయ్యాను కాబట్టి నాకు కొంచెం ఇప్పుడు ట్రెండ్ తెలుసు. దాంతో ఏం చేస్తానంటే వాళ్ళని ఎవాల్వ్ అయ్యేటట్టు. ఇంకొకటి చాలా మాక్ ఇంటర్వ్యూస్లో వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ మోడల్ ఉంటుంది. అంటే ఒకటే పద్ధతి నేర్పిస్తారు. అలా కాకుండా స్టూడెంట్ స్పెసిఫిక్ అప్రోచ్ అని ఒకటి ఉంటుందండి. స్టూడెంట్ స్పెసిఫిక్ అప్రోచ్ అంటే నీ బయోడేటాని బట్టి, మీ ఊరిని బట్టి, ఉదాహరణకి
నేను మంగళగిరి నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా బర్త్ ప్లేస్ మంగళగిరి. ఓకే. అంటే మంగళగిరి నా సొంత ఊరు కాదు, అయితే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఓకే. అక్కడ పానకాల స్వామి గుడి ఉంది. ఓకే. ఆ గుడిలో ఎంత పానకం పోసినా ఈగలు రావు అనమాట. అవునా? రావు. దాని గురించి క్వశ్చన్ నేను ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణకి ఇంకొక అబ్బాయి నర్సరావుపేట నుంచి వెళ్తున్నాడు అనుకుందాం, అక్కడ కోటప్పకొండ అని ఒక గుడి ఉంది. మనం అనుకుంటాం మన గురించి, మన ఊరు గురించి అక్కడ కూర్చునే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్యానెల్లో అని, కానీ వాళ్ళు చాలా ప్రతిభావంతులు, చాలా ప్రతిభావంతులు అనమాట. వాళ్ళు ఆంధ్ర అంటే ఆవకాయ పచ్చడి రెసిపీ అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా హైదరాబాద్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది కదా అని అడిగే వాళ్ళు ఉంటారు. నా హాబీ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అండి. అలా ఒక్కొక్క స్పెసిఫిక్ థింగ్ ఉంటుంది. ఉదాహరణకి నన్ను అడిగారు, నీ హాబీ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ కదా, నువ్వు ఈ మధ్య కొత్తగా నేర్చుకుంది ఏంటి అని. నేను చెప్పాను, ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక వారం ముందు విజయవాడలో అండి ఒక అబ్బాయి రైల్వే కూలీ, తను సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి నాకు కలిసాడు అనమాట. అమ్మా నాన్న లేరు, కుటుంబ బాధ్యతలు, తల్లిమూడిని చెల్లెల్ని. అలాంటి అబ్బాయి ఇంటర్వ్యూ దాకా వచ్చాడు 26 ఏళ్ళ వయసులో. 4200 పట్టుకుని ఢిల్లీకి వచ్చాడు 15 రోజులు ఉందామని. 4200 పెట్టుకుని. అసలు ఇలాంటి అబ్బాయి వచ్చినప్పుడు నేను నడవలేకపోతే ఏంటి, నాకు ఏదైతే ఏంటి, నాలాంటి వాళ్ళు కూడా సాధించగలరు, నాలాంటి వాళ్ళు కూడా ఏదైనా చేయగలరు అని నమ్మకం కుదిరింది. సో మనం 10 మందితో మాట్లాడటం వల్ల కొత్త అవగాహన అనేది ప్రపంచం మీద వస్తుంది. ప్రతి మనిషి ఒక హ్యూమన్ లైబ్రరీ అండి. ప్రతి మనిషిలో నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. మనం పక్క వాళ్ళతో సంభాషించడం వల్ల లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తెలుస్తాయి. సో అది నేర్చుకున్నానని చెప్పాను. వాళ్ళు చాలా గొప్పగా దానికి రెస్పాండ్ అయ్యారనమాట. సో ఇవన్నీ అంటే నా గురించి నేను, అలానే మీ గురించి మీరు. ఉదాహరణకి ఇందాక చెప్పాను, ఒక అబ్బాయి యాపిల్ కంపెనీ ఉద్యోగం మానేసి వచ్చాడని. నీకు ఏం నచ్చింది భారతదేశంలో అంతగాని అడుగుతారు. సో అలాంటి చెప్పిస్తారు, న్యాచురల్గా బయటకు వస్తాయి అనమాట అవి. సో అలా కాకుండా మనం ఆర్టిఫిషియల్గా ట్రైనింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళి తొత్తురుపడి, అక్కడికి వెళ్ళి కంగారు పడిపోయి మాట్లాడలేక, నువ్వు ఇలానే నడువు, ఇలానే చీర కట్టుకో. చాలామంది అమ్మాయిలు ఖచ్చితంగా చీర కట్టుకోవాలా, ఖచ్చితంగా సూట్ వేసుకోవాలని. ఎండాకాలం బాగా సౌత్ ఇండియాలో మనం సూట్లు వేసుకోం ఎక్కువ. కొత్తగా పిల్లలు అప్పటికప్పుడు సూట్ వేసుకెళ్ళి యూపీఎస్సీ లోపలికి వెళ్ళిపోయి అక్కడ వేసి ఉన్నా సరే అలవాటు లేకుండా అటు ఇటు సర్దిద్దుకుంటూ, చీర కట్టుకునే అమ్మాయికి అలవాటు లేకుండా చీర సర్దిద్దుకుంటూ చెప్పే కన్నా నువ్వు సహజంగా ఉండే డ్రెస్సు, శుభ్రమైన డ్రెస్సు, అందంగా ఉండే డ్రెస్ నీట్గా వేసుకుని వెళ్తే ఏం కాదు. దాంతో నేను ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, లేకపోతే వాళ్ళని చూసి భయపడిపోయి అంత అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ అంటాం కదా, దానిలో ఇంటర్వ్యూ లాగా అనిపిదు అసలు. అది ఒక వ్యక్తిత్వం, మనకు మంచి వ్యక్తిత్వం ఉందని. అంటే నీకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఒక ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఇచ్చి ఒక గొప్ప బాధ్యత నీ మీద పెడుతున్నప్పుడు ఒక 20-30 నిమిషాల పాటు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు తొందరపాటు చర్యలు తీసుకుంటావా, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటావా, లేకపోతే ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తావా, అంటే దేశాన్ని మార్చేస్తావు. ఎలా మారుస్తావంటే రేపు పొద్దున కల్లా మార్చేస్తాను చూడండి నేను ఐఏఎస్ అయితే అంటే ఎలా అవుతావు? వర్కౌట్ అవ్వదు కదా. ఇలాంటి టెస్ట్ చేస్తారు అక్కడ. అంటే వీళ్ళకి బ్యాలెన్స్ ఉందా, ఇన్బ్యాలెన్స్గా థింక్ చేస్తారు. లేదా కొంతమంది అంటారు దేశంలో పేదరికం ఎలా పోగొడతావు అంటే, ఈ దేశాన్ని నేను ఎప్పటికీ మార్చలేనండి, భారతదేశాన్ని పేదరికం పోగొట్టడం సాధ్యమేనా అని. అంత నిరాశావాది కూడా ఐఏఎస్లో ఉండకూడదు. లేదా యారగెంట్ అనమాట, నేను చెప్పిందే రైటు, పక్కవాడి ఆలోచన వెళ్ళకపోతే నువ్వు ఐఏఎస్ కాలేవు. గొప్ప వ్యక్తి లక్షణం ఏంటంటేనండి, తన ఆలోచనతో పాటు పక్క ఆలోచన కూడా తీసుకుంటే ఏది బ్యాలెన్స్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక రేపు కలెక్టర్ అయిన తర్వాత, ఐపీఎస్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే ముందు నీ గురించి నువ్వు ఆలోచించి నీకు అనిపించింది రైట్ అనుకుంటే తప్పు. 10 మంది నిర్ణయం తీసుకోవాలి, దానిలో నువ్వు టీం లీడర్, నువ్వు ఒక టీంని ముందుకు నడిపించాలి. అలాంటి స్థాయిలో కనీసం ఒక 20 నిమిషాలు నేను జడ్జి చేయకపోతే ఒక జిల్లా నీ చేతిలో ఎలా పెడతారు? జస్ట్ నువ్వు టెస్ట్ రాస్తే చాలా, ఒక టెస్ట్ రాస్తే ఐఏఎస్ అయిపోతారా? చాలామంది అడుగుతారు, మ్యామ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్థాయిలు ఎందుకు, ఒకటే ఎగ్జామ్ పెట్టండి, దానిలోనే 1000 సీట్లు ఇచ్చేయండి. ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి 100 బిట్లు పెట్టండి. అంటే అసలు ఎగ్జామ్ అనేది మన ఓపిక టెస్ట్ చేస్తుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసిన తర్వాత, సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చిన తర్వాత నేను చాలా మారానండి. మనకి విపరీతమైన పేషెన్స్ నేర్పిస్తుంది ఎగ్జామ్. ఎంత పేషెన్స్ అంటే మనం ఏదనుకున్నా స్థిరత్వం ఉంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా మనం చాలా ప్రాపర్గా రియాక్ట్ అవుతాం అనమాట. మన ఇంట్లోనే పెద్ద డిజాస్టర్ జరిగినా రేపు పొద్దున ఏమీ జరగనట్టు మళ్ళీ బ్యాలెన్స్గా డెసిషన్స్ తీసుకోగలం. ఈ ప్రిపరేషన్ మనకు అంత ఓపిక నేర్పిస్తుంది. ఉదాహరణకి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయండి, 9 పేపర్లు మార్చి రాయాలి, పొద్దున సాయంత్రం. అది రాసి అయిపోయేటప్పటికి నీరసం వస్తుంది. అయినా కానీ మనకు ఒకటి అలవాటు అవుద్ది. ఈరోజు పడిన కష్టం రేపు పొద్దున మళ్ళీ రెడీ అయ్యి కష్టపడే శక్తి మనలో వస్తుంది. చాలామంది యువత ఏం చేస్తారు, ఒక ఎగ్జామ్ అయిపోయి రిలాక్స్ అవుతూ ఉంటారు. కానీ సివిల్స్ ఎగ్జామ్ రిలాక్సేషన్ మనకు నేర్పించదు. ఇట్ టీచర్స్ ఇస్ ఎ లాట్.
ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఎక్స్పీరియన్స్ అండి. నా గురించి అడిగితే ఇక్కడ నేను ఒక చెప్పగలను, నన్ను అడిగితే కనుక సివిల్స్ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరు ఒకసారి లైఫ్లో రాయాలి. చాలా నేర్పిస్తుంది. ఇట్ టీచర్స్ అస్ గుడ్ లైఫ్ లెసన్స్ అని నేను నమ్ముతాను. నాకు నేర్పించింది చాలా. నాకు మెచ్యూరిటీ లెవెల్స్ కూడా సివిల్స్ ఎగ్జామ్లోనే పెరిగాయి. ఓకే, నన్ను టీచ్ చేయట్లో ఇంకా పెరిగాయి. ఈ పిల్లలతో ఉండటంతో ఇంకా ఎక్కువ పెరిగాయి. ఎందుకంటే ఇట్స్ లైఫ్ టీచర్స్ ఇస్ లాట్ అండి నిజం. ఎగ్జామ్. మ్యామ్ అలాగే ఇప్పుడున్న రాజకీయ ఎన్నికల పరిస్థితులు, కాలమాన పరిస్థితులు మనం ఒకసారి చర్చించుకుంటే, ఎందుకంటే మీరు కూడా బాధ్యతాయుతమైన పౌరురాలు కాబట్టి అడుగుతున్నాను. సో గవర్నమెంట్ ఇన్ని స్కీమ్స్ పెట్టేసి వాళ్ళని అలా సోమరిపోతుల్లాగా చేసేస్తే వాళ్ళకి ఏం కష్టపడతారు? ఇప్పుడు మీరు పెళ్ళికి మేము ఎంత ఇచ్చేస్తాం, మీరు రిటైర్ అయిపోతే మేము రిటైర్మెంట్ అసలు వదిలేసేయండి. రిటైర్మెంట్ పాపం ఒక స్టేజ్ తర్వాత 60-70 ఏళ్ళ తర్వాత మనిషి ఏ పని చేయలేడు. వాళ్ళకి డబ్బు ఇచ్చండి, ఒక అర్థం ఉంది, దానిలో ఒక మీనింగ్ ఉంది. దే నీడ్ ఇట్ ఆల్సో, సో మెనీ పీపుల్. బట్ యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు ఇంత ఇచ్చేస్తాము అని స్కీమ్స్ పెడితే వాళ్ళు ఎక్కడ కష్టపడతారు, అసలు ఎందుకు కష్టపడతారు? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకంటే మీరు కూడా ఒక సివిల్ సర్వెంట్, బాధ్యత మీకు కూడా ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, రాబోయే ఎన్నికల గురించి. ఒక దార్శనికుడు వచ్చే తరాన్ని గురించి ఆలోచిస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఏ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, ఏ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్. రాజకీయ నాయకుడికి ఎప్పుడూ ప్రజలే తనపై డిపెండ్ అవ్వాలి. అంటే పలానా నాయకుడు వస్తేనే మనకి 2,000 రూపాయలు ఇది వస్తుంది, లేదా మనకి 6,000 రూపాయలు ఇది వస్తుంది. ఇది చాలా తప్పండి. ప్రజలకి ఈ విషయం అర్థం కావట్లా. ఈ రాజకీయ నాయకులు కానీ రాజకీయాల్లో కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవ్వడానికి? రాజకీయ నాయకులు వాళ్ళ పాకెట్లో తీసుకెళ్తే డబ్బులు ఇవ్వరు కదా. ప్రజల యొక్క ట్యాక్స్ని, ప్రజల యొక్క ఆదాయాన్ని వాళ్ళపైన ట్యాక్సులు పెంచి వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు తిరిగి ఇస్తారు. కానీ నా ప్రభుత్వం నేను ఇస్తున్నానంటే ప్రభుత్వం ఎవరిది? ప్రజలే ప్రభుత్వం. మనం గమనిస్తే చాలా వెస్ట్రన్ దేశాల్లో, ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత చరిష్మా రాజకీయ నాయకులకు ఉండదు. ఇక్కడ మనం వాళ్ళకి లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఇస్తాం. అంత అవసరం లేదు. ఒక సేవ అండి ఇది. రాజకీయం అంటే ఒక పెద్ద సేవ. ఇలాంటి సేవ ఎక్కడుందండి? ఇప్పుడు రాజకీయాలు అని అంటే డబ్బే కదా, డబ్బు సంపాదన, అది ఒక ప్రొఫెషన్. అది ఇప్పుడు అవును, అదొక బిజినెస్, ప్రొఫెషన్ కూడా కాదు. రాజకీయాలు అనేది ఇప్పుడు ఒక బిజినెస్ రైట్ నౌ. ప్రజలకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఇచ్చే స్కీముల దగ్గర నుంచి అంతా మనం కట్టే డబ్బే, వాళ్ళ జేబుల్లోంచి వాళ్ళ ఇంట్లోంచి తీసుకురావట్లేదు అన్న విషయం. మన దగ్గర ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ లేకపోవడం వల్ల, విద్యా శాతం తక్కువ ఉండడం వల్ల, వాళ్ళ ఓట్లే ఎక్కువ ఉండడం వల్ల హ్యాపీగా ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేని రిసోర్స్ భారతదేశంలో ఉంది, యువశక్తి. యువశక్తి రాజకీయంగా నిర్లిప్తంగా ఉంటున్నారు. దానికి ప్రధానమైన కారణం అండి, యువతులు ఎవరైతే రాజకీయాల్లోకి వస్తున్నారో వాళ్ళందరూ కుటుంబ రాజకీయాల నుంచి వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. తండ్రులు, తాతలు వీళ్ళందరూ రాజకీయాల్లో ఉంటే ఆల్మోస్ట్ మీరు చూస్తే నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా దాకా. నవీన్ పట్నాయక్ ఎవరండి? బీజూ పట్నాయక్ కొడుకు. అగతా సంగమ ఎవరండి? సంగమ కూతురు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మనం చెప్పక్కర్లేదు, 2 చోట్ల వారసులనే ప్రకటించారు. ఇదేదో సంస్థానాల్లాగా, రాజుల సంస్థానాల్లాగా. మళ్ళీ వీళ్ళేదో చెప్తారు, మేము తరతరాలుగా కుటుంబ పాలన మాకొద్దు, మంచిది కాదని వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు అక్కడి నుంచే వస్తుంటారు. అయితే మీరు ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్తగా టికెట్లు వచ్చిన యువ రాజకీయ నాయకులు అందరూ ఏ పేరు తీసినా ప్రధానమైన కూతుల్లో, కోడల్లో, లేకపోతే ప్రధానమైన నేతల కూతుల్లో, కోడల్లో, లేకపోతే కొడుకులో, వీళ్ళకే వచ్చాయి. యువత దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు సర్దుకుని వెళ్ళిపోతుంది అంటే, యువత తాత్కాలికంగా ప్రభుత్వం ఈ రోజు మాకు పెన్షన్ ఇస్తుంది కదా, ఏమండి యువతలకు ఉద్యోగాలు కావాలా, పెన్షన్లు కావాలా? యువతకి ఉద్యోగాలు కావాలా, పెన్షన్లు కావాలా? దేశం ఎటుపోతుంది అనేది యువత ఆలోచించాలి. యువతలో చైతన్యం వస్తే 4 ఏళ్లలో రాష్ట్రాలను మార్చేయచ్చు. కానీ ఇదే యువత వ్యామోహాలకు ఉండి యువశక్తితో దేశాన్ని ముందుకు నడిపించకుండా, సమయం వృధా చేసుకుని వాళ్ళు వృధా చేసుకోకుండా, చాలామంది నేను గమనిస్తుంటాను. అంటే బయట పబ్లిక్ మీటింగ్స్లోకి వెళ్ళినప్పుడు మాకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి మేము ఇలా అయిపోయాము, బ్లేమ్ వేయొద్దు. మీరు చైతన్యంలోకి రండి. ఎందుకంటే ఇంత అవకాశాలు ఉన్నప్పుడు, ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలి, అవకాశాలు సృష్టించుకోవాలండి. అవకాశాలు ఎవరో వచ్చి ఇవ్వరు. నువ్వు మీ తాత బిజినెస్ మ్యానో, మీ తాత రాజకీయ నాయకుడో కాకపోతే నీకు ఎవ్వరూ అవకాశం ఇవ్వరు. నువ్వు అవకాశం సృష్టించుకోవాలి. దానికోసం నువ్వు అహర్నిశలు ప్రయత్నం చేయాలి. అహర్నిశలు లక్ష్యంతో ప్రయత్నం చేయాలండి. కానీ యువత చైతన్యం తగ్గిపోయింది.
వీళ్ళు ఒక రాజకీయ నాయకుడు మీటింగ్కి వెళ్ళి వెనకాల ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ మనం ఎందుకు లీడర్షిప్ చేయలేం? ముఖ్యంగా తెలుగు యువతలో అది రావట్లేదు. ఉదాహరణకి ఆ రోజు ఫుడ్ వెళ్ళిపోతుంది, ఆ రోజు వాళ్ళు ఇచ్చే 500 లేకపోతే 1000 2000 ఆ రోజు ఎంతో డే వెళ్ళిపోతుంది. మరి మీరు కష్టపడమంటారేంటి? కష్టపడమంటే కష్టం కదా. ఇప్పుడు మనం నార్త్ ఇండియాలో చూసుకుంటే హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవాని, చాలా మంది యువత చైతన్యంతో బయటకు వచ్చారు. కానీ మన యువతలో ఇంకోటి కూడా ఉందండి, కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, అన్న నువ్వు తోపన్నా పదన్నా సాయంత్రం సినిమాకి వెళ్దాం అంటారు. అమ్మ నాన్న అంటారు, లేదు బాబు నువ్వు చిన్న ఉద్యోగం తీసుకో అమ్మా, నీకు పెళ్లి చేస్తాం, నీకు 2 పిల్లలు ఉంటారు, నీ ఫ్యామిలీ సెటిల్ అయిపోద్ది అంటారు. నేను తొందరగా నీ పెళ్లి చూడాలనుకుంటున్నాం అంటారు. అంతేగాని చూడండి, నువ్వు డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, కలెక్టర్ అవ్వు అంటారు. కానీ ఒక యువతని నేను వెళ్ళి దేశ సేవ చెయ్యి, రాజకీయ నాయకుడు అవ్వు. రాజకీయ నాయకుడు అంటే ఈ రోజులో వచ్చే రాజకీయ నాయకుడు కాదు. ఈ రోజులో వచ్చే రాజకీయ నాయకుడు అంటే కేవలం అధికారం కోసం వచ్చే రాజకీయ నాయకుడు. ఈ రోజున టికెట్ రాకపోతే మరుసటి రోజు పొద్దున జంప్ అయిపోయే రాజకీయ నాయకుడు. అలాంటి రాజకీయాలు కాదు, ఈ రాజకీయాలు కాదండి. ప్రజాసేవ అంటే ప్రజాక్షేత్రంలో నిజంగా కొంత మార్పు తీసుకురావడమే రాజకీయం. రాజకీయం అనేది నెగిటివ్గా చూడకూడదు, కొంత మార్పు తీసుకురావాలి. ఎలాంటి మార్పు తీసుకురావాలి? ఒకటేనండి, పేదరికం లేని భారతదేశం, ఆకలితో అలమటించని భారతదేశం, అనారోగ్యంతో ప్రజలు చావని భారతదేశం. మనం చూస్తే ఈ మధ్యకాలంలో వీడియోస్ చచ్చిపోవడం పెన్షన్ రాకుండా. ఏదంటా పాలిటిక్స్ అంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ అండి. అంటే నిజంగా చేయటం కాదు, చేసినట్టు చూపించడం. దాంతో అంతా సుభిక్షంగా ఉంది, అందరూ బాగున్నారు, మన అభివృద్ధి రేట్లు ఎంత బాగున్నాయి అంటారు. నిజానికి అవన్నీ ఒట్టి లెక్కలేనండి. అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది గవర్నమెంట్ ఇంతవరకు బయటకు తీసుకురాలేకపోతుంది. నిరుద్యోగం ఎన్నడూ లేనంత ఉందండి, ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఉంది. ఇలాంటి నిరుద్యోగంలో బాగుపడిన వాళ్ళే బాగుపడతారు. మనం చూస్తే అంబానీ, మీరే చూస్తుంటారు, అంబానీ కొడుకు పెళ్ళిళ్ళు, వందల కోట్ల ఖర్చు. కానీ అన్నం తినడానికి పేద విద్యార్థుల్లో చదువుకోవడానికి స్కాలర్షిప్లు లేవు. ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రాల్లో కేవలం ఓట్ల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్లో అన్ఎంప్లాయ్మెంట్ పెన్షన్ ఇవ్వడం వల్ల యువత అవి మాకు ఎక్కడ నష్టపోతామని చెప్పి ప్రశ్నించడం మానేసింది. అంటే ఉచితంగా వచ్చేస్తుంది, ఖర్చు పెట్టలేదు, ఏముంది బీటెక్లో అయిపోతాం, ఏదో చిన్న ఉద్యోగం 10,000 చేసుకుందాం, మన ఫ్యామిలీ సెటిల్ అవుతాయి. కానీ సొసైటీని ఎవరు మారుస్తారు? ఎవరు మార్చాలి? ఎవరు ముందుకు రావాలి? ఈ 15 ఏళ్ళు గడిచిపోతే మార్చే అవకాశం కూడా లేదండి. ఎందుకంటే వృద్ధ జనాభా పెరిగిపోద్ది. యువ శక్తి ఈ 15 సంవత్సరాలు, ఈ 10-15 ఏళ్ళు గట్టిగా అనుకుంటే నిజంగా భారతదేశంలో అనేకమైన సమూలమైన మార్పులు తీసుకురావచ్చు. ఇలాంటి దానికోసం యువత నుంచి లీడర్స్ రావాలి, కొత్త నాయకత్వాలు రావాలండి. వస్తేనే చేంజ్ వస్తుంది. మ్యామ్, అలాగే అంటే ప్రస్తుతానికి ఉన్న స్టూడెంట్స్, ఇందాక మీరు స్టూడెంట్స్ అన్నారు, ఈ ఎలక్షన్కి సంబంధించి ఈ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు మనందరికీ తెలుసండి, కొత్తగా ఓటర్లో 18-19 సంవత్సరాల మధ్య వాళ్ళు 1.5 కోట్ల మంది వచ్చి చేరారు. 18-19 సంవత్సరాలు అంటే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు 1.5 కోట్ల మంది భారతదేశంలో ఎక్కువ మంది చేరారు అనమాట. అది కాకుండా యువశక్తిలో ఓటు హక్కు చాలా మందికి ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ రాజకీయ పార్టీయో మూకీ బాణీగా ఓట్లేసేయకుండా, అంటే మెచ్యూరిటీ లెవెల్తో ఆలోచించి, మన ఇండియాలో ఏంటంటే నేను ఇదే చేశాను నువ్వు అదే చేయాలి, ఒక కంఫర్ట్ జోన్ అనమాట. మార్పు అనేది ఎవరికి వద్దు, ఎవరు కొత్తగా ఆలోచించకూడదు. సో మనందరం అండి సొసైటీ క్రియేట్ చేసే ఒక మూకీ బాణీ మనుషులు అయిపోయాం. అలా కాకుండా డిఫరెంట్గా ఆలోచించాలి. నీకు ఎవరు నచ్చలేదు అనుకో, ఎవరు మార్పు తెలియదు అనుకున్నావు అనుకో, అదే నువ్వు చెప్పు. నోటా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, నోటాలో పెట్టొచ్చు కదండి. అవును కదా, ఇండియా మొత్తం ఉంది నోటా. ఇప్పుడు నోటాలో పెట్టుకుని నీకు నచ్చలేకపోతే ఇల్లు, కానీ ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటేయాలి. ప్రతి ఒక్క యువత వాళ్ళ యొక్క చెప్పాలి, వాళ్ళ యొక్క తీర్పు చెప్పాలి. చెప్తేనే కొంతవరకు దేశ భవిష్యత్తు మారుతుందండి. నిన్న నేను షూట్కి ఆఫీస్కి వస్తూ ఉంటే రోడ్ మీద, అన్న మీటింగ్ అటెండ్ చేశాం కదా, 500 తినాలి, ఇప్పుడు డబ్బులు ఏది, ఫుడ్ ఏది, బిర్యానీ ఏది అని అడుగుతున్నాడు. అంటే మీటింగ్లకు వచ్చే జనం ఒక బిర్యానీకో ఒక డబ్బుకో ఆశపడి వాళ్ళని డబ్బు ఇచ్చి తెప్పిస్తున్న రాజకీయ నాయకులు. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. ఒక మీ ఇంటర్వ్యూ 2 పక్కన వెంటనే చూశాను. నేను చూస్తే బాలత మేడంని చూడడానికి వచ్చిన జనం ఆవిడ మీద అభిమానం కొద్దీ ఆవిడ చెప్పే 2 ముక్కలు మంచి మాటలకి, లేదా ఆవిడిచ్చే ఒక చదువుకు సంబంధించిన ఒక మంచి ట్రైనింగ్ అనండి, లేదంటే ఇన్స్టిట్యూట్కి సంబంధించానండి, దానికి ఎంతో ఇష్టంగా అభిమానంగా వచ్చే జనం ఎక్కడ. వీళ్ళు రాజకీయ నాయకులు డబ్బిచ్చి రప్పించే ఒక బిలో పావర్టీ జనం అండి. వాళ్ళు కనీసం ఒకరోజు అన్నం కూడా లేని జనాన్ని పోగేసి
లిటరల్గా మీటింగ్లకు తీసుకొస్తున్నారు. వీళ్ళ రాజకీయ నాయకుల పార్టీలకి అసలు ఎవరు ఎడ్యుకేటెడ్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు, మీరు ఒక్క మాట చెప్పండి. సో ఇవి చూసాక నాకు అనిపించింది ఏంటి అంటే చాలామంది సివిల్ సర్వెంట్స్ రాజకీయాల్లోకి వస్తున్నారు, యువతను రమ్మని అంటున్నారు, మీరెందుకు రాకూడదు అని నా ఉద్దేశం. నేను ఖచ్చితంగా వస్తానండి. నాకు ఒక లక్ష్యం ఉంది. ఒక 3-4 సంవత్సరాల పాటు నేను ఎంతమందికి సహాయపడగలను సివిల్ సర్వీసెస్లో. అండ్ రాజకీయాల్లోకి రావడం అంటే అందరిలాగా ఏదో ఒక పార్టీలో చేరిపోయి లైక్ నేను నాకు ఒకటి నచ్చదండి. డైరెక్ట్గా ఉదాహరణకి ఒక ప్రముఖ రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యాను అనుకోండి, ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చకపోయినా పొగడాలి, ఆ రాజకీయ నాయకుడు నాకు నచ్చకపోయినా పొగడాలి. చాలామంది నన్ను అడిగారు 2-3 పార్టీస్ వాళ్ళు వస్తారా మీరు మా దానిలోకి అని. కానీ నాకు నచ్చకుండా నాకు పొగడలేనండి నేను. మీ వెనకాల యువ శక్తి ఉంది మ్యామ్, మిమ్మల్ని అభిమానించే జనం యూత్ ఉన్నారు ఎంతోమంది. సో అందుకని అడిగాను. చాలామంది అంటుంది ఏంటంటే మేడం ఇంత అవేర్నెస్ ఉంది, సివిల్ సర్వెంటు ఇంతమంది సివిల్ సర్వెంట్స్ని తయారు చేస్తున్నారు, ఆమె ఎందుకు రాకూడదు. అదేనండి, ఖచ్చితంగా ప్రజాసేవలోకి వస్తాను. అది రాజకీయాలకు కాదని చెప్పలేను. కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పార్టీలోకి పెడితే ఈ వ్యవస్థలో నేను రానండి. మీరు అడ్జస్ట్ అవ్వలేరు, నేను అడ్జస్ట్ అవ్వలేనండి. ఎందుకంటే మన వ్యక్తిత్వాన్ని మనం కాంప్రమైజ్ చేసుకోవాలి. ఆ పార్టీ లీడర్ని పొగడాలి, వాళ్ళు చేసిన తప్పుల్ని మనం టీవీ ఛానల్ ముందు కూర్చుని సరిదిద్దుతూ వాదిస్తూ వాళ్ళ తరఫున ఉండాలి, గట్టి గట్టిగా అరవాలి, నోటికి ఏదో వస్తే అది మాట్లాడాలి. నాకు బాధ ఏంటంటేనండి ఈ రోజుల్లో రాజకీయాల్లో వయసులు తారతమ్యం చూడకుండా స్త్రీలపైన కూడా అభియోగాలు వేయటం, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, రుజువులు లేకుండా నిందలు వేయటం. అసలు రాజకీయాలంటే ప్రజాసేవకు వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారా? రెండోది పార్టీ ఫిరాయింపులు అండి భయంకరంగా. అంటే ఈరోజు ఒక జెండా వేసుకుని రేపు పొద్దున ఏ జెండా ఉంటాడో తెలియదు అనమాట. ఆయారం గయారం రాజకీయాలు అంటే వచ్చాడయ్యా వెళ్ళిపోయాడయ్యా, జస్ట్ పవర్ కోసం అధికారం కోసం ఈ రాజకీయాలు నాకు వద్దండి. ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను, కానీ ఇలాంటి రాజకీయాల్లో కాదు. మార్పు తీసుకొచ్చే రాజకీయాలు, భారతదేశానికి సేవ చేసే రాజకీయాలు, ముఖ్యంగా కనీసం మన తెలుగు రాష్ట్రాల్లోకి సేవ చేసే రాజకీయాల్లోకి తొందరలోనే వస్తానండి. కానీ ఈ విధంగా అయితే కాదు. మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మీలాంటి ఎడ్యుకేటెడ్స్, మీరు మంచి మనసున్న వాళ్ళు, ప్రజలకు సేవ చేయాలని అనుకునేవాడు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ ప్రక్షాళన జరగాలని మేము అందరూ ఎదురు చూస్తూ ఉంటాం. నిజంగా అంటే మీ ఉద్దేశ ప్రకారం లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంకింగ్కి ఈ ఇయర్ ఏమైనా తగ్గిందని మీ ఉద్దేశమా? తగ్గితే ఎందుకు తగ్గిందని? లాస్ట్ ఇయర్ 1000 పోస్టులు ఉన్నాయండి, ఈ ఇయర్ 780 మాత్రమే ఉన్నాయి. తగ్గాయి, పోస్టులు తగ్గాయి ఈ ఇయర్. దాంతో నిష్పత్తి ప్రకారం సెలక్షన్ కూడా తగ్గుద్ది కాబట్టి అంతే తప్పితే. చాలామంది క్వశ్చన్ నన్ను అడిగారు, ఈ ఇయర్ తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంక్ తక్కువ ఉంది కదా అని. ఈ ర్యాంక్స్ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఆల్ ఇండియాలో కేరళకి వెళ్ళినా ఇదే మాట వచ్చింది. దానికి కారణం పోస్టులు తగ్గటం. మీకు తెలిస్తే ఇది ఒక జంబో టైం అండి, జంబో పోస్టింగ్స్. మా అప్పుడు 2002లో అయితే 273 పోస్టులు, కేవలం 273. నేను రాసినప్పుడు 421 పోస్టులు. అలాంటిది ఇప్పుడు 700, 800, 1000 పోస్టులు ఉన్నాయి. ఎవరైనా సివిల్ సర్వీసెస్ రాయాలనుకునే వాళ్ళకి, యువతకి ఇది సువర్ణ అవకాశం. ఈ యుగంలో ఇంటర్నెట్ ఉంది, టీచర్స్ ఉన్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి, బోల్డంత మెటీరియల్ ఉంది, దాంతో పాటు ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఒకప్పుడు 200, 300 ఉండేది. మీరు చూస్తే 2002, 2003, 2004, 2005 నోటిఫికేషన్స్లో మీకు 400 కంటే ఎక్కువ పోస్టింగ్స్ ఉండే కాదు, ఎక్కువ సెలెక్షన్స్ ఉండే కాదు. ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళీ 900 అవుతున్నాయి. సో ఇట్స్ ఎ గుడ్ టైం అనమాట. తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే గవర్నమెంట్ రిటైర్మెంట్స్, వేకెన్సీస్, డిఓపిటీకి ఆ సంవత్సరం వచ్చిన లిస్టు, దాని ప్రకారం రిక్రూట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఇయర్ 1000 ఉండాలని ఏం లేదు, ప్రతి ఇయర్ 1000 పోస్టులు ఉండాలని ఏం లేదండి. దాని ఒక్కొక్క సంవత్సరం ఒకటి ఉంటుంది. ఇంకోటి చాలామంది నీకు ఐఏఎస్ ఎందుకు రాలేదు, ఐపీఎస్ ఎందుకు వచ్చింది, లేదా ఐపీఎస్ ఎందుకు రాలేదు, ఐఆర్ఎస్, ఐటీ ఎందుకు వచ్చింది, ఇలా ప్రశ్నిస్తుంటారు. దీనిలో 2-3 అంశాలు చెప్పాలి. ఒక అంశం ఏంటంటేనండి, ఐఏఎస్ రాలేదు, ఐపీఎస్ వచ్చిందంటానికి రోస్టర్ ఉంటుంది. ఒక సంవత్సరం ఐఏఎస్లో ఒక 60 పోస్టులు ఉంటాయి, ఇంకో సంవత్సరం 40 ఉంటాయి, ఇంకో సంవత్సరం 100 ఉంటాయి. సో దాన్ని మనం ఇప్పుడు ముందే ప్రిడిక్ట్ చేయలేం. నేను ఐఏఎస్ కోసమే ఎగ్జామ్ రాయాలి, ఐపీఎస్ కోసమే ఎగ్జామ్ రాయాలి, అలా ఉండదండి. దీనిలో రకరకాలు ఉంటాయి. రెండోది, ఈ ఎగ్జామ్లో విచిత్రం ఏంటంటే నువ్వు ఒకటే ఎగ్జామ్ రాస్తావు. పోలీస్ అవ్వాలన్నా అదే ఎగ్జామ్, అడ్మినిస్ట్రేటర్ అవ్వాలన్నా అదే ఎగ్జామ్, ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ అవ్వాలన్నా అదే ఎగ్జామ్, ఐఆర్ఎస్ అనేది, ఐటీ అవ్వాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వాలన్నా అదే ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో ఎగ్జామ్ రాశాక డొమైన్ నాలెడ్జ్ వస్తుంది. రైట్. ఈ ఎగ్జామ్ రాశాక డొమైన్ నాలెడ్జ్ వస్తుంది. కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఫీల్డ్స్, ఇవన్నీ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్.
సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక ప్రక్షాళన రావాలండి. అదేంటంటే ఇప్పుడు ఫారెన్ సర్వీస్ ఉంది, దానికి కావాల్సిన డిప్లొమసీ. ఓకే. ఎవరైతే చాలా తక్కువ మాట్లాడతారో చాలామందికి ఇది వచ్చేస్తుంది ఫారెన్ సర్వీస్. అలానే పోలీసింగ్ ఇష్టం ఉండదు, కానీ సొసైటీ ప్రెసిడెంట్ వల్ల ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ పడతారు. ఐపీఎస్ బాగుంటుంది, నేను గొప్పగా ఉండొచ్చని. ఈ సంవత్సరం ఐపీఎస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు కొంతమంది పిల్లలు లిటరల్గా వెళ్ళిన నెల రోజులు ఏడ్చారండి, మా వల్ల కాదు ఈ ట్రైనింగ్ చేయలేకపోతున్నాం అని. అంటే నీకు ఐపీఎస్ అంటే ప్యాషన్ లేకపోతే యూ కెనాట్ మేక్ ఇట్ అవుట్. ట్రైనింగ్లోనే ఇబ్బంది పడతావు నువ్వు. సో ఎవరికైతే ఐపీఎస్ ప్యాషన్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ అది పెట్టుకోవాలి. ఎవరికైతే అడ్మినిస్ట్రేషన్ ఇష్టం ఉంటుందో అది ఫస్ట్ అది పెట్టుకోవాలి. ఎవరికైతే ఐఆర్ఎస్ ఐటీ ఇష్టం ఉంటుందో అది ఫస్ట్ అది పెట్టుకోవాలి. కానీ సొసైటీలో ముఖ్యంగా మన రాష్ట్రాలు ఏంటంటే ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ. ఇందాక నేను ఒక మాట చెప్పాను, కేరళ నుంచి ఆనంద్ అనే ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ ఐఏఎస్ అయిపోయాడని. మొన్న ఈ మధ్య నాకు కలిసి ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఆంధ్రాలో ఐఏఎస్కి కేరళలో ఐఏఎస్కి చాలా తేడా ఉంది మ్యామ్. ఆంధ్రాలో ఐఏఎస్ అంటే ఒక దేవుడిని చూసినట్టు చూస్తారు, దేవుడిని చూసినట్టు చూస్తారని. తెలంగాణలో కేరళలో ఐఏఎస్ అయితే మామూలు మనిషి. కేరళలో హక్కులు ఎక్కువ, ఐఏఎస్ అంటే ఒక ఆఫీసర్ అంతే. కానీ ఆంధ్రాలో 99% ఎడ్యుకేషన్ పర్సంటేజ్ అండి అక్కడ, ఎడ్యుకేటెడ్ పర్సెంట్. అందుకని మీరు మాకు సేవ చేసే వ్యక్తే తప్ప మీరు ఏమి ఎక్కువ అన్నట్టు ఉంటుంది కదా. అవును, ఆంధ్రాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ డోర్ కూడా ఇంకోటి తీయాలి. ఐఏఎస్ ఆఫీసర్ రాగానే మరుసటి రోజు ఈగో బోల్డ్ డెవలప్ అవుతుంది ఆంధ్రాలో. నేర్పించేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కానీ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఐఏఎస్ అవుతే ఉదాహరణకి నిన్న రిజల్ట్స్ వచ్చాయి. నిన్నటి నుంచి నాకు కనీసం 30-40 ఫోన్స్ వచ్చి ఉంటాయి. ఎంతమంది చౌదరీస్లు అయ్యారు, ఎంతమంది వైశ్యాస్లు అయ్యారు, ఎంతమంది రెడ్డిస్లు అయ్యారు, పెళ్లి సంబంధాలు ఏమైనా ఉన్నాయా, మినిస్టర్స్ వాళ్ళు కూడా ఎంపీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ అమ్మాయికి ఐఏఎస్ ఆఫీసరే కావాలి, 100 కోట్లనే ఇస్తాం కట్నం. క్రేజ్ మ్యామ్, పిచ్చ క్రేజ్ అండి ఇక్కడ ఐఏఎస్ అంటే. అది అంత అవసరం లేదనిపిస్తుంది నాకు. కానీ దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు డ్యూటీ చేయడం మానేసి ఈ ఆలోచనలు ఎక్కువైపోతాయి నెక్స్ట్. సో ఇవి కూడా స్టార్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, నాకే 30-40 ఫోన్స్ వచ్చిన నుంచి నేను కట్ చేస్తుంటే ఫోన్లు వస్తూ ఉంటాయి. మా ఏదో ఊరు నుంచి ఈ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళు. ఇప్పుడు నేను కోచింగ్ ఇచ్చినప్పుడు మీ క్యాస్ట్ ఏంటి అని చెప్పను, అడగను, నా క్యాస్ట్ ఏంటని నేను చెప్పను. కానీ రిజల్ట్స్ వచ్చాక మాత్రం ఆటోమేటిక్గా క్యాస్ట్ మీటింగ్స్. ఇంకొక విచిత్రం ఏంటంటేనండి, ఇక్కడ సివిల్స్ రిజల్ట్స్ రాగానే ప్రతి కులం వాళ్ళు అంటే కుల పిచ్చి మన రాష్ట్రాలు ఎలా ఉందంటే ప్రతి కులం వాళ్ళు వాళ్ళని చూసిన వాళ్ళు సన్మానం చేస్తారు. అవును, మెరిట్ అనేది అన్ని కులాల్లో ఉంది కదా. అవును కదా, అవును. చాలా అన్యాయం. ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా వాళ్ళ కులం వాళ్ళు పిలిస్తే నెక్స్ట్ రోజు వెళ్ళిపోతారు. ఇది ఎంతవరకు రైట్? అన్ని కులాల్లో మ్యామ్ కొన్ని ఛానల్ నేను ఈ సంవత్సరం కాదు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అక్కడ యూపీఎస్సీలో కూడా చాలా ఇది ఒకటి ఉందండి. కులం అంటే అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత మనోడేనా మనవాళ్ళేనా మనలో ఉన్న అన్ని కులాలు అంటే ఎవరికి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇది తప్పండి, ఇది తప్పు. ఎందుకంటే పిల్లవాడు ఏ కులం నుంచి వచ్చినా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రతిభ అనేది మనం గుర్తించాలి. అలా కాకుండా రిజల్ట్ రాగానే వాళ్ళు కూడా మార్చేస్తున్నారు. కుల గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు, సివిల్ సర్వెంట్స్లో కుల గ్రూప్స్ అనమాట. ఇది కూడా భయంకరంగా ఉంది. బయటికి తెలియని నిజాలు ఇవన్నీ. అవును, మీరు రాజకీయాలు ఎన్ని ఉన్నాయో దీనిలో కూడా ఆల్మోస్ట్ జరుగుతున్నాయి. అంటే మనవాడు అనే అభిమానం వాళ్ళకి వాళ్ళు చేసుకోవడం ఇది తప్పండి. నిజం. ఎక్కడున్నా మనం భారతీయులమే కదండి. అలా అనుకుంటే మీ ఇన్స్టిట్యూట్కి ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, కానీ మీరు అలా ప్రయారిటీ వైజ్ మీరు ఎక్కడ వెళ్ళరు. అసలు కులం అనే క్వశ్చన్ తెలియదండి మాకు, ఎవరు మాట్లాడుకోం అని చదువుకునే వరకు, చదువు అయిపోయేంత వరకు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ కులం నాకు తెలుస్తుంది. అవును, అది ఎందుకంటే వాళ్ళ కుల మీటింగ్లు కానీ రకరకాలు అటెండ్ అవటం కానీ, ఎవరైతే కుల రాజకీయాలు చేయమని చెప్తున్నారో వాళ్ళు కూడా చేస్తారు. అన్ని రంగాల్లో ఉంది కుల రాజకీయాలు. మీరు బ్యూరోక్రాట్స్ అనే కాదు, రాజకీయాల్లో ఉంది. అన్నింటిలో కులం అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. కులము, మతము, మనవాళ్ళు, మన ప్రాంతం. వీళ్ళు ఉదాహరణకి 2014 వరకు ఆంధ్రావాడు అనేవాళ్ళు. ఇప్పుడు మీ తెలంగాణ నుంచి వచ్చిందా? నన్ను నిన్న టీవీ ఛానల్స్ వాళ్ళు దీనిలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది అండి, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది, మహబూబ్ నగర్ నుంచి ఎంతమంది, నల్గొండ నుంచి ఎంతమంది, రేపు పొద్దున్న రాయలసీమ నుంచి ఎంతమంది, అంతే కదండి. ఎంతవరకు రైట్ ఇది? మనందరం ఒకటే కదా. తెలుగు రాష్ట్రాలు పోయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఆంధ్ర అయింది. దానిలో కులాలు, దానిలో మతాలు, దానిలో జాతులు, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెరిట్ని ఫస్ట్ చూడాలి. ఇవన్నీ అసలు క్వశ్చన్ రాకూడదు. కానీ బాధించదగిన విషయం ఏంటంటే మనందరం ఖండించదగిన విషయం అన్నమాట ఇది. దీనిలో కూడా
బయటికి తెలియని విషయం. కులాలు బాగానే పనిచేస్తున్నాయి, దీన్ని మాత్రం నేను మార్చాలనుకుంటున్నాను. ఈ కట్నం, కులం ఇవన్నీ అన్ని ఫీల్డ్స్లో ఉన్నట్టు ఈ ఫీల్డ్లో కూడా ఉందండి. ఈ ఫీల్డ్ ఇంకా ఎక్కువ ఉంది, ఈ ఫీల్డ్లో ఎక్కువ ఉంది. ఇంకా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు సివిల్స్ పాస్ అయిన తర్వాత ఎలాంటి కోడలు వచ్చింది, మనం చూసుద్దా చూడదా ఇదంతా కాదు. స్టేటస్, మంచి మినిస్టర్ కూతురు వచ్చిందా, స్టేటస్ ఉన్న కూతురు వచ్చిందా, వాళ్ళ తర్వాత వీళ్ళ ఫేస్ కూడా చూడదు. నిజం. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ మదర్కి అబ్బాయి అంటే చాలా ఇష్టం. మెయిన్స్ పరీక్షలప్పుడు నోట్లో అన్నం తినిపిస్తుండేది, నేను ఏడిపిస్తుండేదాన్ని, ఇలానే పెంచండి, మీరు ఇలానే పెంచండి, రేపు ఏం చేస్తాడు అని. లేదు మా అబ్బాయి పర్ఫెక్ట్. ఇందాక చెప్పగా స్వాతిముత్యం. తర్వాత అదే తల్లి కొన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి, మా అబ్బాయి అస్సలు చూడట్లేదు నన్ను, కనీసం ఇంట్లో టీవీ కూడా పెట్టుకుని ఇవ్వడం మా ఆవిడకి డిస్టర్బెన్స్ అని చెప్పి, అస్సలు చూడట్లేదు అని చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు వీళ్ళు పడుచుకోరు. కానీ ఈ పిచ్చి తల్లిదండ్రులు అదే స్టేటస్ సింబల్కి పోయి ఇలానే ఇంకా చేస్తూ ఉంటారు. ఇవన్నీ సమాజంలో అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయండి, దీనిలో కూడా ఎక్కువ ఉంది, అంతేం తక్కువ లేదు. ఆర్భాటం, హంగు ఇవి కూడా సివిల్ సర్వీసెస్లో ఎక్కువగానే ఉన్నాయి. సాదా సీదా జీవితం అనేది మనకు పాత రోజుల్లో చూస్తాం, ఇప్పుడు అదంతా ఏం లేదు. ఇంతకుముందు పాత రోజుల్లో టీచర్ని కూడా బతకలేని బడిపంతులు అనేవాళ్ళం, ఇప్పుడు అలా ఏం లేదు. ప్రతి ఫీల్డ్లో అన్నీ ఉన్నాయి. మ్యామ్ అలా ఈ స్టూడెంట్స్ని ఇవాళ యాక్చువల్లీ 1 by 1 ఇంటర్వ్యూ పిలుద్దామని ఫోన్ చేశాను. చేస్తే అందరూ చెప్పిన మాట, అందరూ ముక్త కంఠంతో ఒకే ఒక్క సమాధానం చెప్పింది ఏంటంటే, మహేష్ భాగవత్ గారు మా అందరికీ లంచ్కి పిలిచారండి, మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందండి, గెట్ టుగెదర్లా పెట్టారు అని. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, మహేష్ భాగవత్ గారు ఇక్కడ ఉన్నారు, పోస్ట్లో ఉన్నారు, సో వీళ్ళందరినీ గెట్ టుగెదర్ ఆయన ఎందుకు పిలిచారు అనేది నాకు అర్థం కాలేదు. సో మీరు కూడా ఒక సివిల్ సర్వెంట్ కదా, అలా మీరు ఏమన్నా గెట్ టుగెదర్ అని ఇస్తున్నారేంటి, కనుక్కున్నా ఇస్తే నన్ను కూడా పిలవండి. నేను గెట్ టుగెదర్స్ అన్ని రిజల్ట్స్ వచ్చే ముందు రోజు వరకే అండి. ఓకే మ్యామ్. రిజల్ట్స్ వచ్చాక స్టూడెంట్కి టీచర్కి డిస్కనెక్ట్ అయిపోద్ది. అయ్యో చాలా బాధాకరం మ్యామ్. లేదు లేదు లేదు, నేనే కావాలని నేనే దూరం అవుతానేమో. ఒకవేళ నేనైతే రిజల్ట్స్ వచ్చాక ఎవరిని నా దగ్గరికి రమ్మని పిలవను. వాళ్ళు వచ్చి వాళ్ళు నన్ను ఎక్నాలజ్ చేస్తే తప్పితే ఆ క్షణం వాళ్ళతో ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి ఆ సంవత్సరం రిజల్ట్, నాది ఒక మహాప్రస్థానం. ఇది ఈ మహాప్రస్థానంలో నెక్స్ట్ వచ్చే జనరేషన్ గురించి నేను చూస్తాను. రిజల్ట్ వచ్చిన మరుక్షణం నేను ఆ సంవత్సరం ఇంటర్వ్యూకి వెళ్ళి ఎవరైతే సక్సెస్ కాలేకపోయారో వాళ్ళతో ఉంటాను. పాస్ అయిన వాళ్ళతో నేను ఉండాలని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ అండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వాళ్ళ బాధ్యత వెళ్తారు. అండ్ సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ ఎవరైనా తెచ్చుకుంటారు. విజ్ఞానం అనేది మనిషి అంతర్లీనంగా ఉండి పరీక్ష రాసి సక్సెస్ అవుతే వస్తుంది. దాన్ని వాళ్ళు సమాజ సేవకు ఉపయోగించినప్పుడే వాళ్ళు నా నిజమైన స్టూడెంట్స్ అవుతారు. అంతవరకు వాళ్ళని నేను ట్రైనింగ్ ఇచ్చాను, కొంతవరకు సహాయపడ్డాను. అండ్ వాళ్ళ శక్తి లేకుండా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. నేను కొంతవరకు ఒక గడ్డిపోచ సహాయం చేశాను, ఉడతా భక్తిగా అంతే. అయ్యో, దాన్ని వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మంచి సేవ చేసి, మొన్న కృష్ణతేజ వచ్చి కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీ ఇంటర్వ్యూ నేను చూశాను. డిజాస్టర్ మేనేజ్మెంట్లో నేను 2 లక్షల మందిని కాపాడానని చెప్పి బాలలత మ్యామ్ నా టీచర్ అని చెప్పినప్పుడు ఆ రోజు నేను గర్వంగా ఫీల్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత 2 రోజులు నాకు నిద్ర పట్టలేదు. సో నాకు అలాంటి స్టూడెంట్స్ కావాలి. జస్ట్ ఏదో ర్యాంక్ వచ్చేసి వెళ్ళిపోతే నా స్టూడెంట్స్ అయిపోరు. నేను లంచ్ ఇచ్చి వాళ్ళతో సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా చాలా సంతోషంగా. అండ్ ఇంకొకటి మ్యామ్, నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళతో కూర్చొని నేను రోజు లంచ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎవరైతే బాగా చదివి, ఎవరైతే ఉత్సాహంగా ఉండి ఉన్నారో ఖచ్చితంగా నేను ప్రతిరోజు లంచ్ వాళ్ళతోనే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే మ్యామ్, ఇంతకుముందు ఒకనొకప్పుడు ఎంటెక్ బీటెక్ అంటేనే చదువు, అందులోంచి వచ్చేదే లేదా డాక్టరో ఇంజనీరో ఇలానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ అంతా సివిల్ సర్వీసెస్కి మారింది అని అనుకోవచ్చా? అవునండి, కొంచెం సివిల్ సర్వీసెస్ అనేది చదువుతున్నా అని చెప్పుకోవడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేను చాలామంది, మా అమ్మాయి ఐఏఎస్ కోచింగ్లో ఉంది, అబ్బాయి ఐపీఎస్ కోచింగ్లో ఉన్నాడు చెప్పుకుంటుంటారు. అవును, అందరూ ఐఏఎస్లో ఐపీఎస్ రావాల్సిన అవసరం లేదు. చాలా రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి, దేనిలో అయినా గొప్పవాళ్ళు అవుతారు. అంటే మన సొసైటీకి తిరిగి ఇవ్వడానికి, సేవ చేయడానికి ఐఏఎస్లో ఐపీఎస్ రావాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏ ఫీల్డ్లో మనకి ఎక్కువ ప్యాషన్ ఉంది, దేన్ని మనం సక్రమంగా చేయగలం. ఎందుకంటే ఢిల్లీలో రాజేంద్ర నగర్ ఉంది, సంవత్సరానికి 3 లక్షల మంది అక్కడికి వెళ్తారు దాదాపు ఐఏఎస్ కోచింగ్కి. ఓకే, హైదరాబాద్లో అశోక్ నగర్ ఉంది, 30-40 వేల మంది వస్తారు. అలానే చెన్నైలో అన్నా నగర్ ఉంది. సో ఇవన్నీ కూడా అందరూ పాస్ అవ్వరు, కేవలం 1% కూడా ఉండదు, 0.1% ఉంటుంది పాస్ అయ్యేది. మిగతా అందరూ నిరాశతో ఎదురు చూడాల్సి వస్తుంది.
ముఖ్యంగా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ అని ఉంటాయండి స్టేట్ లెవెల్లో. ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణలో ఒక క్యాలెండర్ కానీ, సరైన సమయానికి పరీక్ష జరగటం కానీ, రిజల్ట్స్ కానీ, కోర్టు కేసులు కానీ మనం ఆపలేం దానికి. అయ్యో, తారుమారు అవుతూనే ఉంటాయి. అవి ఒక పంచవర్ష ప్రణాళిక లాగనమాట. దీంతో పాపం 20 సంవత్సరాలు 22 సంవత్సరాలకు వచ్చి 35 ఏళ్ళు 40 ఏళ్ళ దాకా ఈ స్టూడెంట్స్ రూమ్లో ఉండి పెళ్ళి, జీవితం, కుటుంబం ఏమీ లేకుండా, కనీసం జీవితం స్థిరత్వం లేకుండా ఎంతోమంది అహర్నిశలు చూస్తుంటారు. ఇలాంటి యువత అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరిచి నిద్రపోకుమా అని. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని మాత్రం ఆలోచించకండి. అలా అనుకుంటే నేను ఈ రోజున ఈ మాత్రం నా స్థాయిలో నేను నిలబడేదాన్ని కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాలి. ఆ నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది దాని గురించి ఆలోచించుకుంటూ ఆ పరీక్ష, ఎందుకంటే నోటిఫికేషన్ రావాలి, ఎగ్జామ్ జరగాలి, తర్వాత రిజల్ట్ రావాలి, ఆ రిజల్ట్ కోర్టులో కేసు వేయకుండా ఉండాలి. ఇవన్నీ చేయకుండా దయచేసి అందరూ వాళ్ళ యొక్క స్వశక్తి మీద నమ్ముకుని ప్లాన్ బి ఒకటి పెట్టుకోండి. అంటే ఇది కాకపోతే నేను ఇది రెడీగా ఉంటాను అని చెప్పి, అలా కాకుండా నిరాశ పడిపోయి నిస్పృహలో ఉండి యువశక్తి అంతా వేస్ట్ చేసుకుని ఎంతమంది ఎనర్జీ తెలుసా అండి 10 సంవత్సరాల పాటు, అంటే 25 నుంచి 35 వయసు మధ్య, 20-30 వయసు మధ్య ఈ ఏజ్ 10 ఇయర్స్ యువశక్తి లక్షల మంది ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ ఎగ్జామ్ మీద పెట్టి వేస్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ నేను చెప్పే సలహా, దయచేసి ఒక 2-3 ఏళ్ళు సీరియస్గా చదవండి. రాకపోతే ఆ ఫీల్డ్ పక్కన పెట్టండి, అంతేగాని ఇన్ని సంవత్సరాలు పెట్టుకుని కూర్చోవద్దు. ఇది ఒక ఎడిక్షన్ అండి మొత్తం మంది సివిల్స్ ఎగ్జామ్ కానీ గ్రూప్ 1, ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2 అనమాట. ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయో, ప్రభుత్వాలు ఎప్పుడు మారుతాయో, ప్రభుత్వాలు ఎప్పుడు వస్తాయో, 100 పోస్టుల కోసం 10 లక్షల మంది వేచి చూస్తూ ఉంటారండి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకా 30-40 లక్షల మంది. ఇంతమంది యువత నాకైతే అశోక్ నగర్లో ఏ రోడ్డు మీద చూసినా గ్రూప్ 1 కోసం నిరాశపడి షాప్ దగ్గర, టీ షాపుల దగ్గర ఎప్పుడు వస్తారా నోటిఫికేషన్, ఉద్యోగం ఎప్పుడు వస్తారా, ఇంట్లో వాళ్ళు ఉద్యోగం వస్తే కానీ పెళ్లి చేయలేరు. ఎందుకంటే ఈరోజున పెళ్ళి ఇవ్వాలంటే ఉద్యోగం ఉండాలి. ప్రతి ఒక్క పేరెంట్స్ ఏం చూస్తారండి, పెళ్ళి ఇవ్వాలంటే ఉద్యోగం ఉందా, సంపాదన ఉందా అని చూస్తారు. చూడకుండా ఎందుకు ఇస్తారు? ఇవన్నీ అది కాకుండా స్వశక్తి మీద ఆధారపడితే ఖచ్చితంగా పైకి వస్తారండి. ప్రతి ఒక్క వాళ్ళకున్న శక్తి, తెలివితేటలు అమోఘంగా ఉంటాయండి. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, కఠినంగా చదువుతూ ఉంటారు. నాకు తెలుసండి, కొంతమంది విజయనగరం, శ్రీకాకుళం ఇలాంటి జిల్లాలు, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ పిల్లలు పగలు రాత్రి దీపాలు పెట్టుకుని చదువుతుంటారండి. ఇంట్లో వాళ్ళు 2,000 రూపాయలు పంపించలేకపోతే 2,000తో బతుకుతూ, అది లేకపోతే ఆ నెల పస్తులుండే పిల్లలు ఉన్నారండి. ఇంత కష్టపడి ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ శక్తిని దేశం కోసం ఉపయోగిస్తే నిజంగా ఏదో ఒకటి మిగిలి చెల్లిపోయే ఇది ఉంటుందండి. నేను ఒకటి ఆలోచిస్తుంటాను, ఇది 2019, ఖచ్చితంగా 2119 సంవత్సరానికి మనం ఎవరో ఇక్కడ ఉన్నాం, కానీ మనం చేసిన పనులు మాత్రం ఇక్కడే ఉండిపోతాయి. కాబట్టి పిల్లలు కూడా వాళ్ళు ఈ గవర్నమెంట్ జాబే రావాలి, నేను పైకి రావాలంటే అని ఆలోచించకుండా రకరకాల ఫీల్డ్స్లో పైకి వచ్చే అవకాశాలు ఎత్తుక్కోవాలండి. ఇందాక మీరు ఈ ఒక్కదాని అడిగి ముగిస్తాను. ఇందాక హెలికాప్టర్ మౌంటింగ్ పేరెంటింగ్ గురించి ఒకటి చెప్పారు మీరు, అది తీసి ఒకసారి పక్కన పెడితే అట్ ద సేమ్ టైం పిల్లలు ఒక గోల్ పెట్టుకుని వస్తారు, అది సివిల్ సర్వీసెస్ అయినా ఇంకోటైనా ఎస్పెషల్లీ మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కడ డైవర్ట్ అవుతున్నారంటారు, ఎక్కడ వాళ్ళు దారి తప్పుతున్నారంటారు? దాదాపు ఈ బీటెక్ కాలేజ్ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చాక కూడా, అంటే డిగ్రీ కాలేజ్లో ఆడతా పాడతా చదివే పిల్లలు ఎంత తెలివిగల పిల్లలైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చాక కూడా వాళ్ళ ఆలోచన తీరు దానికి మించి ఆలోచించరండి. కాలేజ్ లైఫ్లో అట్రాక్షన్స్, ప్రలోభాలు ఇవి ఎక్కువ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంటాయి. కంటిన్యూ అయ్యి 2-3 సంవత్సరాలు తిరుగుతారండి రోడ్ల మీద, బైక్లు వేసి తిరగటం, అమ్మాయిలతో తిరగటం, వాట్సాప్లో, ఫేస్బుక్లో. ఆ వాట్సాప్ పట్టుకుంటే చదువు కంటే కూడా వాట్సాప్ నెక్స్ట్ మెసేజ్ ఏమొచ్చింది మనకి, ఆ నెక్స్ట్ మెసేజ్కి ఏం రిప్లై ఇవ్వాలి, ఫేస్బుక్లో ఏది అప్లోడ్ అయింది, తర్వాత వీకెండ్ పార్టీకి ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఈ డిన్నర్ అని వెళ్తారు, ఆ 3-4 గంటల పాటు టైం వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మన కల్చర్లో అలవాటు అయిపోయాయి. ఈ పేరెంట్స్ అనేది వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎదురుగా గర్ల్ ఫ్రెండ్ ఉంటుందండి, అమ్మ నాన్న నుంచి ఫోన్ వస్తుంది, అమ్మ పుస్తకాలు తీసి చదువుకుంటున్నాను అంటారు, నమ్మేస్తారు తల్లిదండ్రులు. పాపమండి, ఒక్కోసారి ఇంత మోసం చేస్తున్నారా తల్లిదండ్రులను అనిపిస్తూ ఉంటుంది. 100లో అందరూ అని చెప్పను కానీ ఒక 50% మంది తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం చాలా కామన్ అయిపోయింది. అది తప్పని కూడా భావించట్లా. ఎందుకు, నేను చాలామంది విద్యార్థులను అడిగాను, ఎందుకలా నా ఎదురుగా చేస్తుంటే ఎందుకలా అబద్ధాలు చెప్తావు అంటే ఒకటి అంటారు, చెప్పి వాళ్ళని బాధపెట్టడం ఎందుకు మ్యామ్, చెప్పి వాళ్ళని బాధపెట్టడం ఎందుకు అంటారు.
వాళ్ళు అనవసరంగా రియాక్ట్ అయ్యి బాధపడతారు, అంత అవసరం లేదు కదా. ఒక చిన్న అబద్ధం చెప్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని. వాళ్ళు హ్యాపీగా ఉంచడం కోసం నువ్వు అబద్ధాలు ఆడేస్తున్నావా? నిన్ను 20 సంవత్సరాలు ఇంత పెంచి పెద్ద చేసి ఇంత నమ్మకంతో నీకు ఇంత ఫీజు కట్టి ఇక్కడ పంపిస్తే నువ్వు ఇట్లా చేస్తావా అని నేను అడిగితే, అది చాలా కామన్ మ్యామ్. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజులో గర్ల్ ఫ్రెండ్ ఉండటం లేకపోవడం ఆశ్చర్యపడాలి, ఉండటం స్టేటస్ సింబల్ కదా. నీ గర్ల్ ఫ్రెండ్ లేదా, ఇది చాలా కామన్ అండి. అది ఆశ్చర్యపోతారు. అమ్మాయిలు కూడా చాలా మంది. అవునా? అండ్ ముఖ్యంగా ఈ ఇమీడియట్గా కాలేజ్ అయిపోగానే నెక్స్ట్ రోజు వచ్చిన వాళ్ళు చాలా మంది పేరెంట్స్ మా అమ్మాయి చాలా పర్ఫెక్ట్ అని వాళ్ళ అమ్మ నాన్న ముందు మాత్రం పర్ఫెక్ట్గా ఏమీ తెలియనట్టు యాక్షన్ చేస్తారండి. కానీ అమ్మ నాన్న పక్కకి వెళ్ళాక 10 నిమిషాలు వాట్సాప్ ఓపెన్ చేస్తారు, 10 నిమిషాల్లోనే. ముఖ్యంగా పేరెంట్స్ని ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, పిల్లలకి ఈ మొబైల్ ఫోన్లు, ముఖ్యంగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్, ఈ కొత్త ఫోన్స్ వచ్చాయి కదా, ఇవి కాకుండా నార్మల్ 2000 రూపాయల ఫోన్స్ ఉంటాయి కదా, అవి కొని మీ పిల్లలతో కమ్యూనికేషన్ కావాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం చూసుకోండి. చాలామంది పిల్లలు, మీరు ప్రతి ఒక్క ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబం నుంచి పేరెంట్స్ డాక్టర్స్, సైంటిస్టులు, కలెక్టర్లు, వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఇక్కడ ఏం చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. ఇక్కడే కాదు, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా అది పేరెంట్స్ అస్సలు పట్టించుకోవట్లేదండి. మదర్ దారిలో మదరు, ఫాదర్ దారిలో ఫాదరు, వాళ్ళ ప్రొఫెషన్స్లోనూ వాళ్ళ పనుల్లోనూ బిజీగా ఉంటారు. వీళ్ళు జీవితాన్ని ఎలా వ్యర్థం చేసుకోవాలో బిజీగా ఉంటారు, వ్యర్థం చేసుకునే దానిలో బిజీగా ఉంటారు. అది చూసి అహర్నిశలు నాకైతే భయంకరమైన బాధ ఇది. ఎందుకంటే ఇంతమందికి నేను చెప్పినా వినే పరిస్థితిలో ఉండరు. ఒక టీచర్ ఒక అడ్వైజ్ ఇస్తే ఖచ్చితంగా వినరండి. అంటే విని మార్చే వాళ్ళు 100లో ఒక్కళ్ళే ఉంటారు. 99 మంది నాకు తెలియకుండా చేయడానికి ట్రై చేస్తారు. ఒకసారి నేను చూసిన అడ్వైజ్ ఇచ్చిన తెలియకుండా రేపు నుంచి చేస్తారు. సో దాని బదులు నేను గమనించి ఏ విధంగా మార్పు తేవచ్చా అని ఆలోచిస్తాను. పేరెంట్స్ కూడా ఇది పట్టించుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్కి ఏ టీచర్ కంప్లైంట్ ఇవ్వలేరు. పేరెంట్స్ కూడా చూడాలి. చూసి ఏముందండి, సడన్గా 4 సర్ప్రైజ్ విజిట్లు చేస్తే పిల్లలు ఏం చేస్తున్నారో అర్థమైపోద్ది. అంటే పిల్లల్ని కంట్రోల్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఒక దారిలో మానిటరింగ్ అవసరం చాలా నిజం. లేకపోతే మనకు ఇందాక మీరు చెప్పినట్టుగా అక్కడ వాళ్ళు వేరే ప్లేస్లో ఉంటారు, మేము కాలేజ్లోనే ఇన్స్టిట్యూట్లో ఉన్నామని చెప్తారు, వీళ్ళు ఉండే ప్లేస్ వేరు. ఆడపిల్లలు ఊరికే మోసపోతారండి. ఆడపిల్లలు ఎవరైతే మాటలు చెప్తారో వాళ్ళకి మోసపోతారు. మగపిల్లలు ఎవరైతే బాగా మాటలు చెప్తారో మోసపోతారు. అంటే అబ్బాయిలు మోసం చేసే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు, దాన్ని నేను కాదన్ను. కానీ మోసపోతుంటారు. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త సంబంధాలు. పేరెంట్స్కి ఏమో మా అబ్బాయి పర్ఫెక్ట్ అనుకుంటారు. అన్నీ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పేరెంట్స్లో బాధ్యత ఉంది. అంటే వాళ్ళకు స్టేజ్కి వచ్చి సెటిల్ అయ్యేదాకా గమనిస్తూ ఉండాలి. ఎంతో నమ్మకం పెట్టుకుని పంపిస్తారు, అది చూసుకుంటూ ఉండాలి. మీ స్టూడెంట్ అక్షయ్ చెప్పినట్టు సినిమాలు రోజుకొక సినిమా, ఆర్జీవి గారి సినిమా చూడందే నేను నిద్రపోను, మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా నేను సినిమా చూసి వెళ్ళాను. నిజంగా మనుషుల మీద, ఎస్పెషల్లీ మిగతా స్టూడెంట్స్ కన్నా సివిల్ సర్వెంట్స్ని, సివిల్ సర్వీసెస్ని ఒక గొప్ప స్థాయిలో మనం చూస్తాం కదా. సో సివిల్ సర్వెంట్స్ కూడా సినిమాలకు అంత ప్రభావం చూపిస్తుందంటారా వాళ్ళ మీద? మీరు కూడా సినిమాలో యాక్ట్ చేస్తుంటారు కదా. సరే చెప్పండి. ఒక విషయం చెప్తారా, ఏమనుకోకండి. లేదు మ్యామ్, 99% తెలుగు సినిమాలు చూస్తే బ్రెయిన్ పెరగదు. 99% తెలుగు సినిమాలు రైట్. చూడండి, మన తెలుగు సినిమాలు ఇప్పుడు పోకిరి, ఆవారా, జల్సా, జులై ఇలాంటి పేర్లు, ఇలా లోపలంతా లవ్ స్టోరీ, రొమాన్స్. మన ఇంగ్లీష్ సినిమాలు చూసుకోండి, గ్రావిటీ, మార్షియన్, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. వీటిలో జీవితంలో ఏదైనా చేయాలి, ఏదైనా కొత్త కనుక్కోవాలి, ఇలాంటి థాట్స్. తెలుగు సినిమాలు చూస్తే అదంతా ఎక్కువ వాయిలెన్స్, లవ్ ఇలాంటివి ఎక్కువ చూపిస్తారు. సినిమా అనేది కేవలం రొటీన్గా ఉండే లవ్ స్టోరీయా, లేకపోతే పిల్లల్లో కానీ యువతలో కానీ కొంత క్రియేటివిటీ తీసుకురావాలా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి సినిమాలో మీరు చూస్తే సాంగ్స్, డ్యాన్స్లు, ఆ డ్యాన్స్లో కూడా స్టెప్లు, తర్వాత ఒక లవ్ స్టోరీ. దీంతో బ్రెయిన్ పెరుగుద్ది ఆ పిల్లల్లో. సినిమాలకు కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా, బ్రెయిన్ పెరగాలి, థింకింగ్ పెరగాలి, సినిమాలో ఒక మెసేజ్ రావాలి. సినిమాల్లో అంటే అన్ని సినిమాలు అన్నాను, 90% పైన సినిమాలు తెలుగు సినిమాలు చూస్తే పిల్లల్లో బ్రెయిన్ పెరగకపోగా కొత్త కొత్త ఏదైతే జీవితంలో పనికిరాని అంశాలు ఉంటాయో అవన్నీ గొప్ప అంశాలన్నీ వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతాయి. హార్మోన్స్ని ప్రొవోక్ చేసేవన్నీ కూడా సినిమాల్లోనే ఎక్కువ కనిపిస్తాయి. అవును, ఈ మధ్య వచ్చిన ఏ సినిమానే చూడండి. దాంతోపాటు మనం చూస్తే బయోపిక్స్ అని తీస్తున్నారు. ఈ బయోపిక్స్లో ఒకరిని నిందించడం కానీ, లేకపోతే ఒక విషయాన్ని ఎక్సాగ్రేట్ చూపించడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ధోని బయోపిక్కో, సచిన్ టెండూల్కర్ మీద బయోపిక్కో, మేరీ కోమ్ మీద బయోపిక్కో తీస్తున్నారు. తీసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో వీక్నెస్ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తిలో
ఒక వీక్నెస్ ఉంటుంది. దాన్ని చూపించకుండా ఒక మనిషిని ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ చేస్తే ఓకే ఇలా మనం బతకలేము, ఒక రోల్ మోడల్ కూడా తయారవ్వట్లేదు. నా బయోపిక్స్ అంటే చాలా ఇష్టం. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ బయోపిక్ అయినా నేను చూస్తాను, కానీ ఆ హిందీలో కానీ ఆ బయోపిక్స్లో నిజాన్ని చూపించట్లేదు ఏ బయోపిక్స్లో కూడా. అంటే బయోపిక్స్ మీద కూడా నమ్మకం పోతుంది. ఇప్పుడు ఉన్న నిజాన్ని చూపించట్లేదు. ప్రతి వ్యక్తిలో ఒక నెగిటివ్ షేడ్ కూడా ఉంటుంది, వాళ్ళ ఉన్న వీక్నెస్లు కూడా ఉంటాయి. అవి ఎందుకు చూపించరు? హ్యూమన్ లైఫ్ ఈజ్ హ్యూమన్ లైఫ్ కదా. నోబడీ ఈజ్ బార్న్ పర్ఫెక్ట్. నేను కూడా పర్ఫెక్ట్ కాదు, మీరు కూడా పర్ఫెక్ట్ కాదు. సో అన్నీ చూపిస్తే అది బయోపిక్ అవుతుంది. అలా కాకుండా పాజిటివ్ సైడ్ ఎక్సాగ్రేట్ చేసి, కొన్ని పాజిటివ్ సైడ్ చూపించారు, దాన్ని ఎక్సాగ్రేట్ చేసి చూపించడం, దానివల్ల బయోపిక్స్ మీద పోతుంది. తర్వాత ఈ నార్మల్ సినిమాలు ఉన్నాయి, రొటీన్ సినిమాలు అనమాట, ఫిక్షన్. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, సూపర్ మూవీ, కానీ మూవీ చూసినంత సేపు దానిలోంచి మనకు మెసేజ్ ఏముంది? ఒక కొండ వెనకాల, కొండ పైన యువరాణి కొండ ఎక్కుతాడు, ఆ యువరాణి దొరికిద్ది, ఒక సామ్రాజ్యం. సో ఇట్స్ అ ఫిక్షన్. కానీ రియాలిటీలో ఒక అచీవ్ చేసిన వ్యక్తి గురించి ఒక బయోపిక్ తీసి, లేదా ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ, సోషల్ ఓరియంటేషన్ మూవీ, అవి తక్కువ వస్తున్నాయి. దానివల్ల ఏంటవుతుందంటే తెలుగు సినిమాలు చూస్తే, మా పిల్లలకి నేను రోజు చెప్తానండి, దయచేసి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలుగు సినిమాలు చూడకండి, మీ బ్రెయిన్ అంతా పాడైపోద్ది. రైట్, సచ్ ఎ వండర్ఫుల్ మెసేజ్ రియలీ. ఈ మధ్యకాలం మీరేం చూసారు సినిమాలు? చెప్పండి, పర్వాలేదు. నేను చెప్పాను కదా బయోపిక్స్ అంటే చాలా ఇష్టం అని. అవును. మహానాయకుడు చూసాను, లక్ష్మీ ఎన్టీఆర్ చూసాను. ఏది నచ్చింది మీకు? మహానాయకుడిలో కొంత బాగుంది, కానీ ఎన్టీ రామారావు గారు ఎలా పైకి వచ్చారు, ఆయనలో పడిన కష్టాలు బెటర్గా చూపించుంటే బాగుండేది అనిపించింది. లక్ష్మీ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ యాక్షన్ చాలా బాగుంది. కాకపోతే మూవీ వన్ సైడెడ్గా, అంటే ఒకరిని ప్రైజ్ చేస్తే ఇంకొకరు తిడుతూ తీశారనిపించింది. బయోపిక్లోంచి మెసేజ్ వెళ్ళాలి. బయోపిక్ షుడ్ నాట్ బి రివెంజ్ మోడ్లోనో, ఒకరిని ఎక్సాగ్రేట్ చేసి చూపించే మోడ్లోనో అవసరం లేదు. రియాలిటీని చూపించగలగాలండి. ఇప్పుడు గాంధీ బయోపిక్ ఉంది, సూపర్ బయోపిక్. గాంధీ ఆ బయోపిక్కే గాంధీ కానీ ట్రైన్లో నుంచి తోసివేయడంలో స్టార్ట్ అవుద్ది. సో గాంధీ కానీ ఇలా తోసేశారు, అది కూడా ఒకటి. అంబేద్కర్ గారి బయోపిక్ ఉంది, అది కూడా అన్నీ ఆయన మాటలు. మహాత్ములు వస్తుంటారు, మహాత్ములు పోతుంటారు, కానీ దళితుల యొక్క జీవితం బాగుపడదు ఇలాంటి మహాత్ముల వల్ల అని చెప్తాడు. ఇవన్నీ చూపించారు, ప్రతి ఒక్క స్టేట్మెంట్ చూపించారు. కానీ ఈ బయోపిక్స్లో ఏంటంటే ఒక వ్యక్తి వాళ్ళు అనుకునేదే బయోపిక్ అంటున్నారు, సినిమా తీసేసి దాన్ని బయోపిక్ అంటున్నారు. దానివల్ల మొత్తం సినిమా ప్రపంచానికి నష్టం వచ్చే అవకాశం ఉంది. ఏంటి తెలుసా, బయోపిక్ అనే దానిపై నమ్మకం పోయింది ప్రజల్లో. నమ్మకం లేదు. రేపు బయోపిక్ అని ఏం తీసినా మామూలు సినిమానే అనుకుంటారు. అండ్ ఆ వ్యక్తి యొక్క నిజ దీన్ని, ఎన్టీ రామారావు అంటే నాకు చాలా అభిమానం అండి. సినిమాలు తీసాక ఆయన పైన ఆయన్ని తగ్గించేశారు అని నాకు అనిపించింది. ఎన్టీ రామారావు గారి యొక్క శక్తిని, ఆయన హైలీ డిసిప్లైన్డ్ మ్యాన్. మా నాన్నగారు జర్నలిస్ట్, నాకు చెప్తుండేవాళ్ళు, ఎన్టీ రామారావు గారితో చాలా పరిచయం ఉంది. ఎన్టీ రామారావు ఈజ్ అ హైలీ డిసిప్లైన్డ్ మ్యాన్. ఆయన అలవాట్లు, ఆయన పద్ధతులు, ఎదుటి మనిషికి ఇచ్చే గౌరవం. చిన్న పిల్లని కూడా ఆయన మీరు అని పిలుస్తారు, అవునండి. ఆయనలో ఉన్న సేవాతత్వం, అంటే ఎలా అయినా సరే ప్రజలకు ఏమైనా చేయాలని ఆరాటం, ఆ ఎమోషన్స్ ఏ సినిమాలో నాకు అనిపించలేదు. అలాంటి ఎమోషన్ చూసి ఒక లీడర్ని ఇన్స్పైర్ చేయగలిగితే, అలాంటి లీడర్షిప్ ఒక సినిమా తీస్తే పిల్లలందరూ కూడా నాయకత్వ లక్షణాలు అంటే ఇలా ఉంటాయి అనుకుంటారు. కానీ అవన్నీ తీసేసి దాన్ని ఒక మామూలు నాయకుడిగా చూపించేసేసారు. సో అది ఐ డోంట్ లైక్ అండి, అలాంటి నచ్చలేదు నాకు. ఓకే, చాలా సంతోషంగా ఉందండి. ఏది ఏమైనప్పటికీ మీలాంటి గొప్ప వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. మీలాంటి స్టూడెంట్స్ దేశం మొత్తం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. వచ్చే సంవత్సరం మీ దగ్గర ఇంకా బోల్డ్ మంది సివిల్ సర్వెంట్స్ రావాలని కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.